सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిల్ అండి, హోమియోపతి డాక్టర్గా విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మీ అందరితో భావోద్వేగాలు మన ఆరోగ్యంపై వాటి ప్రభావం అనే టాపిక్ గురించి నాకు తెలిసింది షేర్ చేసుకుంటాను. మీకు తెలిసింది కూడా నాకు షేర్ చేయండి. మనం చక్కగా మాట్లాడుకుందాం. ఏమైనా అనుమానాలు ఉంటే డిస్కస్ చేసుకుందాం. ఇది మన టైటిల్, భావోద్వేగాలు మన ఆరోగ్యంపై వాటి ప్రభావం. హ్యూమన్ ఎమోషన్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ హెల్త్. దీనిలోకి వెళ్ళే ముందు జస్ట్ మనం ఒక చిన్న డౌట్ నేనే అడుగుతాను. డౌట్ కాదు, క్వశ్చన్. అసలు మనకి ఈ జబ్బులు ఎలా వస్తాయండి? ఎవరైనా చెప్తారా? డైరెక్ట్గా ఆందోళనకి వెళ్ళారా? ఓకే. ఇంకా ఆందోళన అంతే కారణమా? ఆందోళన, ఒత్తిడి అన్న అంతా ఒకటి. ఇంకా వేరే చెప్పండి. మనోభావాలు దెబ్బతిన్నాయా? ఓకే, అన్ని అవే చెప్తాను. ఇంకేమన్నా అసలు జబ్బులు రావడానికి ఇవేనా? ఇంకేమన్నా ఉన్నాయా? లైఫ్ స్టైల్ ఒకటి వచ్చింది. మన జీవన విధానం, మనం తినే తిండి, మనం ఎక్సర్సైజ్ చేయడం చేయకపోవడం, సో అదొక కారణం. ఇంకా సార్ మీ దగ్గరికి వస్తుంది కోపం ఎక్కువ. ఇంకా జీవన విధానం చెప్పారు, ఆందోళన చెప్పారు, ఒత్తిడి చెప్పారు, కోపం అన్నారు. ఇంకా ఆలోచనలు మీదే ఉన్నారు. ఇన్ఫెక్షన్ ఎవరికి ఇస్తారండి? ఈ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ. మన కోవిడ్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆందోళన నుంచి వచ్చిందా? టైఫాయిడ్ ఫీవర్ ఏంటి? మలేరియా ఏంటి? ఇవన్నీ ఇన్ఫెక్షన్లే కదా. ఇన్ఫెక్షన్ అంటే సూక్ష్మ క్రిములు ఇవి ప్రవేశించి మనకి జబ్బులు కలిగేస్తాయి. సో ఇన్ఫెక్షువస్ డిసీజ్ అదొక కేటగిరీ. సో మన జీవన విధానం సరిగా లేకపోవడం మూలన, సరిగా మనం తినాల్సిన తినకుండా ఇష్టం వచ్చినట్టు ఏవేవో తినేయడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇదొక కారణం. సో ఇన్ఫెక్షన్స్. వాతావరణం. మనకి వాతావరణ ప్రభావం వల్ల కూడా కొన్నిసార్లు, సపోజ్ ఉన్న ఊళ్ళోనే ఉంటాం, అన్ని ఇంతకుముందు ఎలా ఉన్నాయి అలాగే ఉంటుంది. సడన్గా వాతావరణం చల్లబడింది, బాగా ఎండగా ఉంది, ఒకరోజు వర్షం పడ్డే లేకపోతే ఏదో జరిగి సడన్గా వాతావరణం చల్లబడింది. ఈ అడ్జస్ట్మెంట్స్ తట్టుకోలేక కూడా జబ్బులు రావచ్చు. ఇది కాకుండా న్యాచురల్ కెలామిటీస్ వల్ల యాక్సిడెంట్స్, ఇవి కూడా వాతావరణం కిందకి మనం వేసుకోవచ్చు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, దెబ్బతింది, అది కూడా వ్యాధి కదా. సో వాతావరణం లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న యాక్సిడెంట్స్, పరిస్థితులు, వీటి వల్ల రావచ్చు. ఆహారంలో లోపాలు, న్యూట్రిషన్ డిజార్డర్స్. చాలామంది మనం అంటే అన్నీ సరిగా దొరుకుతున్నాయి, తింటున్నాం, తినాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాం, ఎక్కువ తిని జబ్బులు చేసుకుంటున్నారు. వేరే ప్రపంచంలో చాలా చోట్ల పాపం తినడానికి సరిగా తిండి లేక, ఆరోగ్యకరమైన ఆహారం లేక చాలామంది సఫర్ అవుతున్నారు. సో న్యూట్రిషనల్ డిజార్డర్స్, ఆహారంలోని లోపాల వల్ల వచ్చే వ్యాధులు. ఇప్పుడు మన అసలు టాపిక్ మానసిక కారణాలు. సో మానసిక కారణాలు చెప్పారు. ఇప్పుడు ఆందోళన అన్నారు, ఒత్తిడి అన్నారు, కోపం అన్నారు, మనోభావాలు దెబ్బతిన్నా అన్నారు. సో ఇవన్నీ కూడా మానసిక పరమైన కారణాలు. సో వీటిని ఏంటి, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు మానసిక పరమైన కారణాలు నిజంగా మన జబ్బులను ఎలా కలుగజేస్తాయి? జస్ట్ ఒక చిన్న 1-2 కేసులు చెప్తారు, ఎగ్జాంపుల్.
చాలా రోజుల క్రితం ప్రాక్టీస్ పెట్టిన కొత్తల్లో, లేకపోతే ఒక 5-6 సంవత్సరాలు అవుతుందేమో, నా క్లినిక్ ఎదురుగానే విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్ అని ఒక పెద్ద హాస్పిటల్. నాకు తెలిసిన చుట్టాల వాళ్ళ 3-4 ఏళ్ళు ఉంటాయి ఆ పాపను తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఐసీయూలో అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు, బాగా ఇక్కడ అడ్మిట్ చేసాం, ఒకసారి చూస్తారా. ఏమైంది అంటే వారం రోజుల నుంచి అమ్మాయి విపరీతమైన జ్వరము, వాంతులు, విరేచనాలు, 2 రోజులకే స్పృహలో లేకుండా అయిపోయింది. సో అన్కాన్షియస్ అయిపోయింది. సో అక్కడ వాళ్ళ ఊళ్ళో ఏం చేసినా కూడా తగ్గట్లేదు, అందుకని ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఇక్కడ తీసుకొచ్చారు. ఉన్న టెస్ట్లన్నీ చేశారు, ఏవైతే ఉన్నాయో అన్నీ చేశారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. కానీ ఆ పాప అన్కాన్షియస్ అయిపోయింది. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు. సో ఏంటి ఒకసారి మళ్ళీ మొత్తం డీటెయిల్స్లోకి వెళ్తే నాకు డౌట్ వచ్చింది. యాజ్ ఏ హోమియోపతి డాక్టర్ మాకు ఎమోషనల్ కాజెస్ మీద కొంత అవగాహన ఫస్ట్ నుంచి ఉంటుంది కదా. పాప అసలు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడైనా భయపడిందా, దీని గురించి ఎవరైనా తిట్టారా అని అడిగితే వాళ్ళు చెప్పి నాకు ఇన్సిడెంట్. ఆ పాప వాళ్ళ అమ్మమ్మ ఆ పాపను ఎత్తుకొని ఉంది, ఇంట్లోకి పాము వచ్చింది. వాళ్ళ ఇంటి బయట పెరడులో, పల్లెటూరు వాళ్ళది. ఆ పామును చూసి వాళ్ళ అమ్మమ్మ గావు కేక పెట్టింది. ఆ గావు కేక పెట్టడంతో ఈ పిల్ల భయపడింది. ఆ రోజు రాత్రి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయిందని అప్పుడు టోటల్గా స్టడీ చేస్తే మాకు అర్థమైంది. హోమియోపతిలో ఇట్లాంటి మంచి మందులు చాలా ఉంటాయి. ఇట్లాంటి వాటి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకోమని చెప్పండి, మనం మందు కానీ మరుసటి రోజుల్లో స్పృహలోకి వచ్చింది. సో ఇది నేను మర్చిపోలేను కేసు. సో ఒక షాక్, ఒక భయం ఆ పాపని ఎంత ఇంపాక్ట్ చేసింది. సో సింపుల్, అక్కడ దాకా ఎందుకు, రోడ్డు మీద వెళ్తున్నాం, సడన్ గా కుక్క వచ్చి మీద పడింది, ఏమవుతుంది మనకి, ఏమవుతుంది చెప్పండి, భయం వేస్తుంది. సరే, బాడీ ఏమవుతుంది, గుండె దడ కొట్టుకుంటుంది, చివరింగ్ వస్తుంది, చెమటలు పడతాయి. భయం వల్ల బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది. సో భయం అనేది ఒక ఎమోషనల్ కాజ్ అయితే బాడీ రియాక్ట్ అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. సో ఖచ్చితంగా ఎమోషన్స్ మన బాడీని ఇంపాక్ట్ చేస్తాయి. ఇవి అలా కాసేపు కుక్కొచ్చి మీద పడడం, వెళ్ళిపోవడం వరకు ఉంటే పర్వాలేదు, ఆ తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. అదే పనిగా అదే భయంలోనో, అదే పనిగా అదే కోపంలోనో, అదే దుఃఖంలోనో ఉంటూ రిపీటెడ్గా జరుగుతుంటే మనకి క్రానిక్ డిసీజెస్ రావచ్చు, లేకపోతే ఇలా జరిగినట్టు ఆ పాప కేసులో సడన్గా రావచ్చు. సో ఇట్లా 2 రకాలుగా కూడా జరిగే అవకాశం ఉంది. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి గురువు గారు చాలా బాగా చెప్పుకున్నారు, మనందరికీ తెలుసు, ఒకసారి గుర్తు చేసుకున్నాం ఎమోషన్స్ గురించి ఏం చెప్పారు. చూడండి, the melody that the Sadguru likes is the melody arising from the harmonious symphony of our emotions. అంటే మన భావోద్వేగాలన్నీ కూడా హార్మోనీలో, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అన్ని బ్యాలెన్స్డ్గా ఉండడం అనే హార్మోనీని సద్గురు ఎక్కువ ఇష్టపడతారు. సో రైట్ థింకింగ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ది కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ హార్మోనీ ఆఫ్ ద హార్ట్. సో మళ్ళీ అదే మన రైట్ థింకింగ్ అంటే సరిగా ఆలోచించడం, ఏ విషయంలో అయినా, ఏ సిచ్యువేషన్లో అయినా సరిగా ఆలోచించడం అనేది మన భావోద్వేగాలన్నీ సమతుల్యతలో ఉంటేనే జరుగుతుంది అని గురువుగారు చెప్తున్నారు. నాకు ఒక నచ్చిన కోట్ ఒకటి ఉంది, అది ఇక్కడ షేర్ చేసుకుంటాను. మనం ఏం తెలుసుకోదలుచుకున్నాం అంటే భావోద్వేగాల వల్ల జబ్బులు ఎలా వస్తున్నాయి, అసలు ఏం చేయాలి, ఇవి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం. సో ఆ కొటేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. మీకు గాలి పని వినే ఉంటారు, ఒక ఫేమస్ ఉర్దూ కవి, నాకు బాగా నచ్చిన కొటేషన్ బాగుందని షేర్ చేసుకున్నాను. ఉమర్ భర్ గాలిబ్ ఏ హీ భూల్ కర్తా రహా, ధూల్ చహర్ పే థీ ఔర్ ఆయనా సాఫ్ కర్తా రహా. అంటే ఏంటంటే ఆయన జీవితం అంతా అద్దంలో చూసుకుంటున్నాడంట, అద్దం మీద అంతా మట్టి ఉందని అద్దాన్ని తుడుస్తూ ఉన్నాడంట. ఆయన యాక్చువల్గా ఆ మట్టి మొహం మీద. సో మనం ఇవాళ తెలుసుకోవాల్సిన మెయిన్గా దీన్ని ఎట్లా ఏం చేయాలి, అసలు విధానం ఏంటి అని తెలుసుకున్నాం.
అసలు భావోద్వేగాలు అంటే ఏంటి? వివిధ రకాలైన పరిస్థితులు మన చుట్టూ ఏవో జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్కి ఒక్కొక్క రకంగా మనం రియాక్ట్ అయ్యే విధానం, దీన్నే భావోద్వేగాలు. భావోద్వేగాలు అంటే మీకు అది చెప్పక్కర్లేదు. అసలు ఏంటి? ఎవరైనా చెప్తారా? రెండు మనలో ఉండే ఎమోషన్స్ ఏంటి? ఆనందం, వెరీ గుడ్. ఆనందం, శాంతం, ఓకే. సాడ్నెస్, వెరీ గుడ్. బాధ, కోపం, వెరీ గుడ్. ఇంకా చిరాకు, ఈర్ష్య, ద్వేషం, అసూయ. మంచిగా చెప్పరా? సో కరుణ, ప్రేమ, సూపర్. ముఖ్యమైన భావోద్వేగాలు చాలా ఉన్నాయి. మనం అసలు మెయిన్గా మన హెల్త్ని ఎక్కువ ఇంపాక్ట్ చేసే వాటి మీదే మనం చూద్దాం. అన్ని మిగతా చేయవని కాదు, ఇవన్నీ ఒక గ్రూప్లోకే వస్తాయి. సో ఫస్ట్ కోపం. ఇక్కడ బాగా కోపం వచ్చేవాళ్ళు ఎవరంటే నిజాయితీగా ఎవరు ఇద్దరు ముగ్గురు అయితే పక్కన వాళ్ళు తిక్కితే వెంటనే వాళ్ళు తిక్కేసి బ్యాక్ ఎవరండి? పక్కన వాళ్ళు తిక్కినా కోపం వచ్చినా మనసులోనే పచ్చిపూతులు తిప్పుకొని మింగేసేవాళ్ళు ఎవరండి? వీళ్ళకి ఎక్కువ జబ్బులు వస్తాయి. అలాగని తిట్టేసే వాళ్ళకి రావని కాదు, వాడు ఏదో గొప్పని కాదు. ఎవరైతే ఎక్కువ మింగేస్తుంటారో పాపం శరీరంలోనే ఉండిపోయి సింపుల్గా. సో ఎక్కువగా చూపించకూడదు, మింగేయకూడదు. కోపాన్ని జయించాలి. ఇక్కడ పెద్ద పదాలు నేను చెప్పను. ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటంటే మన గురువు గారు చెప్పేస్తున్నారు, అది ఫాలో అయ్యించాలి. కష్టమే, కానీ మీ హెల్త్ కోసం మాత్రం చేయలేదు. నెక్స్ట్ భయం. అత్యంత ధైర్యవంతులు ఎవరండి ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎవరెవరు చేతి దాక్కున్నారు. ధైర్యంగా నిలబడాలండి. అస్సలు భయం లేని వాళ్ళంటే ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఏదో భయం ఉంటుంది కదా. భయం లేకుండా ఎవరు? భయం మంచిదే, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మేడం మీద దూకితే కాళ్ళు ఎగుతాయి అని భయపడాలి. నాకు భయం లేదు, దూకితే కాళ్ళు ఎగుతాయి, ఎగ్జాంపుల్. సో అట్లాంటి భయం. ఏదైనా పిచ్చి పని చేస్తే బాబా వాయిస్తారు అని భయం ఉండాలి, అట్లాంటి భయం. ఓకే. దుఃఖం. వృద్ధానికి ఏడ్చేవాళ్ళు ఎవరండి ఇక్కడ? ఎవరు చెప్పండి. అన్నిటికీ మీరేనా? వృద్ధానికి ఏడుస్తారు నువ్వు ఏడిపిస్తావు నాకు తెలిసి. ఇక్కడ ఏడ్చేవాళ్ళు ఉంటారు, ఏడిపించేవాళ్ళు ఉండే ఉంటారు. అవి నేను మాట్లాడి. సో దుఃఖం అంటే ఏడవడం, ఏడిపించడం అనే కాదు, ఇంకొంచెం డీప్కి వెళ్ళాలి. ఊరికి ప్రతిదానికి అలా బాధపడుతూ నాకు ఏది లేదు ఏడుస్తూ వస్తాం, నెమ్మదిగా వెళ్దాం. ఇంకా ఆశ్చర్యం, ఇది కూడా భావోద్వేగమే. ఏదైనా సడన్గా ఏదైనా మనం అనుకోని జరిగితే అది రెండు రకాలుగా ఉండొచ్చు. అది హ్యాపీనెస్తో కూడుకొని ఉండొచ్చు, భయం, లేకపోతే ఇట్లా మిక్స్డ్గా ఉంటుంది. ఆశ్చర్యం అనేది. అసహ్యం, మనకి చాలా అసహ్యం. ఇక్కడ బలులు అంటే అసహ్యం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? అది అసహ్యం, భయం కాదు. పాపం ఎంత ఉంటుంది, దాన్ని చూస్తే చాలా అసలు పారిపోతుంటారు. ఆనందం, మనం దీనికోసమే ట్రై చేస్తున్నాం. సృష్టిలో అందరూ దీనికోసమే ట్రై చేస్తున్నారు.
సో వీటిల్లో పాజిటివ్ భావోద్వేగాలు ఏంటి, నెగిటివ్ భావోద్వేగాలు ఏంటి, ఇవన్నీ నేను పెద్దగా చెప్పక్కర్లేదు. ఆనందం, ప్రేమ, జాలి, దయ, ఆశ్చర్యం, ఇవన్నీ పాజిటివ్ భావోద్వేగాలు. నెగిటివ్ వచ్చేసరికి ఇక కోపం, భయం, ద్వేషం, అసహ్యం, ఇవన్నీ కూడా నెగిటివ్ భావోద్వేగాలు. అసలు ఈ భావోద్వేగాలు అసలు ఎట్లా మన బాడీలో ఎలా ఫామ్ అవుతాయి, ఏంటి దాని మెకానిజం, దాని వెనకాల ఉన్న ఫిజియాలజీ ఏంటి, మెకానిజం ఏంటి చూద్దాం ఒకసారి. సో మెదడండి, నాకు తెలిసి హ్యూమన్ బాడీలో ఇంత అద్భుతమైన ఒక అవయవం. నాకు తెలిసి ఈ సైజులో మెదడుని చాలా పెద్ద సైజులో ఒక 4-5 ఎకరాల సైజులో అట్లా తయారు చేయగలుగుతాము. ఇప్పుడు కూడా చేయలేరు, ఇంకా టైం పట్టచ్చు. బట్ అంత కాంపాక్ట్గా, అంత అద్భుతమైన ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసిన ఆయనకి మనం నిజంగా దండం పెట్టాలి. ఈ మెదడే మొత్తం నడిపించేది మనల్ని. ఎవరైనా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు, ఈ మెదడు ఏమన్నా పనిచేస్తే చిన్న మీద చిక్కిందా ఇట్లా అంటుంటాం కదా సరదాగా. సో ఇవన్నీ ఎట్లా, మెదడు కాకుండా మెదడు నుంచి నరాలు, మెదడు అనేది కొన్ని నరాల న్యూరాన్స్ అంటాం, నాడీ కణాలు తెలుగులో, కొన్ని లక్షల నాడీ కణాల సముదాయం, చిన్నది. దీనిలోంచి నాడీ కణాల నుంచే ఇవి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్కి అసలు భావోద్వేగాలకి ఏంటి సంబంధం తెలుసుకున్నాం. హార్మోన్స్, హార్మోన్స్ అంటే అందరికి తెలుసు కదా, రెండు చెప్పండి సరదాగా. థైరాయిడ్, రెడీ, ఇంకా పిట్యూటరీ గ్లాండ్, ఓకే, పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్, ఇంకా కొన్ని హార్మోన్స్. సో కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, ఇది తెలుసు మనకి, ఇన్సులిన్ తెలుసు, ఇవన్నీ తెలుసు కదా. ఈ హార్మోన్స్, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎలా మన భావోద్వేగాన్ని కంట్రోల్ చేస్తున్నాయి తెలుసుకున్నాం. సో చూసారా, ఇక్కడ ఒక చిన్న మెదడులో ఈ చిన్న పార్టీ చూసారా, దీన్ని లింబిక్ సిస్టమ్ అంటారు. మన భావోద్వేగాలకి మెదడులో కేంద్రమైన ముఖ్య భాగం అన్నమాట. దీనికంటే కూడా ఇంకా దానిలో ఇంకో చిన్న పార్టీ ఉంటుంది, అమైగ్డలా, ఇంకా చిన్నగా ఉంటుంది చూసారా, చిన్న చిక్కుడు గింజ ఇక్కడ. ఇది మన ప్రిమిటివ్ బ్రెయిన్, అంటే మానవుడు మొదట ఏర్పడిన, మానవుడిగా కోతి నుంచి మానవుడిగా పరిణామం చెందారంటున్నారు కదా. సో అలా చెందేటప్పుడు స్టార్ట్ అయిన మెయిన్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అది ఇంకా ఆ చిన్న చిక్కుడు గింజ రూపంలో మనలో ఉంది. మన భావోద్వేగాలన్నిటికీ ఇదే మెయిన్ స్విచ్. ఎవరికైతే ఇది ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందో వాడు మన పక్క నుంచి చచ్చాము. అది ఎలా ఏంటి అని తెలుసుకుందాం. నెక్స్ట్, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. ఇది మెదడులో ఉండే, ప్రీ ఫ్రాంటల్ అంటే జస్ట్ ముందుగా ఉన్న, మెదడులో ఉన్న ముందున్న ఈ మెదడు భాగాన్ని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. అసలు ఏంటి వీటి రోల్ ఏంటి? ఓకే, సపోజ్ సావిత్రి ఆంటీని పాకిస్తాన్ తిట్టింది, వెంటనే ఆ కోపం వస్తుంది. ఎలా వస్తుంది? ఆ కోపం అనే ఆ స్టిమ్యులస్కి మైండ్ రియాక్ట్ అవుతుంది. ఆ మైండ్లో రియాక్ట్ అయ్యే ఆ భాగమే ఈ అమైగ్డలా. సో అది రిలీజ్ అది స్టిమ్యులేట్ అవ్వగానే వెంటనే మెదడు నుంచి సంకేతాలు వెళ్తాయి శరీరంలోని కొన్ని, ముఖ్యంగా కిడ్నీ పైన అడ్రినలిన్ అనే గ్లాండ్స్ ఉంటాయి. అడ్రినలిన్ కాదు, ఆ అడ్రినల్ గ్లాండ్స్ లో నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మెయిన్గా కార్టిజోల్, అడ్రినలిన్. ఈ రెండు హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఆ కోపం ఎక్కువ వచ్చేసి ఇంకా ఊగిపోయి చెమటలు పట్టేసి వచ్చేస్తుంటారు. అదొక ఎగ్జాంపుల్. అదేవిధంగా భయపడ్డప్పుడు కూడా మళ్ళీ ఇదే హార్మోన్స్ మళ్ళీ వస్తాయి. భయపడ్డప్పుడు ఏం చేయాలి? ఫైట్ అండ్ ఫ్లైట్ రియాక్షన్ వస్తుంది. పారిపోవాలా లేకపోతే ఫైట్ చేయాలా, ఇలాంటి రియాక్షన్ రావడానికి కూడా ఇదే హెల్ప్ చేస్తుంది. కానీ ఈ
ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని మనం చూస్తున్నాం కదా ఇక్కడ, ఇది మనకి ఆలోచన కలుగజేస్తుంది. ఇది ఎవరికైతే బాగుంటుందో వీడు ఆగుతాడు. తిట్టారు, ఓకే, మనం ఇప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకూడదు, కాసేపు ఆగాలి, ఆలోచించాలి అని చెప్పి ఆలోచించి నిదానం చేసి వాడికి ఏం చేయాలో డెసిషన్స్ తీసుకునేలా చేస్తారు. సో ఎవరికైతే ఇది బాగా యాక్టివ్గా ఉంటుందో వాడు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎవడైతే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ వీక్గా ఉంటుందో వాడు ఎమోషనల్గా వీక్గా ఉంటాడు. వాడికి అమైగ్డలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే పురాతన మానవుడు నుడులని అనుకుంటాయి, వాళ్ళకి పెద్దగా ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఫామ్ అవ్వలేదు. ఆ ఫోటోలు మీరు ఒకసారి చూడండి. నెమ్మదిగా మనిషి ఆలోచించడం అన్నీ నేర్చుకోవడం. సో మనం ఎప్పుడు కూడా ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మీద ఆధారపడి ఉండేలాగా మన బ్రెయిన్ ట్రై చేయాలి. అట్లా ఏంటి మనం చూద్దాం. సో మెయిన్గా మన భావోద్వేగాల్ని ప్రభావితం చేసే న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ హార్మోన్స్ కొన్ని ఉన్నాయి, వాటి వేటి తెలుసుకున్నాం. డోపమైన్. ఈ డోపమైన్ అనేది మెదడు నుంచి, నరాల నుంచి రిలీజ్ అవుతుంది. ఈ సెరటోనిన్ కూడా న్యూరో ట్రాన్స్మిటరే. అలాగే నారెపినెఫ్రిన్, ఇది ఒక హార్మోన్. ఆక్సిటోసిన్ అనేది ఒక హార్మోన్. కార్టిజోల్ ఇది కిడ్నీ పై నుండి అడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. తర్వాత ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్. ఈస్ట్రోజన్ అనేది ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతుంది. టెస్టోస్టిరాన్ ఇది బ్రెయిన్ నుంచి, అడ్రినలిన్ ఇందాక అనుకున్నట్టు అడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. భావోద్వేగాలు ఎలా ఏర్పడతాయి అనేది మనం ఇప్పుడే చూసాం. ఏదైనా స్టిమ్యులస్ వచ్చినప్పుడు చూసారా, ఇక్కడి నుంచి పిట్యూటరీ గ్లాండ్కి పిట్యూటరీ గ్లాండ్ అనే ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. అక్కడి నుంచి ఈ కిడ్నీ పై నుండి అడ్రినలిన్ గ్లాండ్కి స్టిమ్యులస్ వెళ్తుంది, కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. సో ఇది మెయిన్గా ఇక్కడ కార్టిజోల్ చూడాల్సింది. కార్టిజోల్ అనే ఒక హార్మోను, అడ్రినలిన్ అనే ఒక హార్మోన్. ఈ రెండింటిని స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. మనం భయపడ్డప్పుడు కానీ కోపపడ్డప్పుడు కానీ ఇవే ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇవి నిజంగా మనకు అవసరమైనప్పుడు మనల్ని కాపాడుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్రతిదానికి భయపడుతున్నాం. ఒక భయపడేవాడు ఉన్నాడు, ఊరికి చీటికి మాటికి అన్నిటికీ భయపడుతున్నాడు. నేను చాలా మంది పేషెంట్ చూస్తున్నాను. వాళ్ళకేమవుతుంది, ఆ భయం ప్రతిసారి అలా భయపడ్డప్పుడల్లా ఈ కార్టిజోలు, ఈ అడ్రినలిన్ రిలీజ్ అవుతానే ఉంటాయి. అవి అవసరమైనంత వరకు రిలీజ్ అయినంత వరకు పర్వాలేదు, కానీ అనవసరంగా వీళ్ళు భయపడడం రిలీజ్ అవ్వదు. ఈవెన్ సరే కోపడ్డప్పుడు కూడా మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇవేం చేస్తాయి, అవసరానికి మించి రిలీజ్ అవ్వడం వల్ల మన శరీరంలోని ప్రతి కణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలెడుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన పార్ట్ మీద అది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో అట్లా మనకి బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే రకమైన తెలుగులో చెప్పాలంటే వాపు. సపోజ్ ఇక్కడ ఒక దెబ్బ తగిలింది, వెంటనే ఏం జరుగుతుంది, ఆ పార్ట్ రెడ్గా అవుతుంది, వాపు వస్తుంది, నొప్పి వస్తుంది. సో ఈ టోటల్ ప్రాసెస్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. దెబ్బ తగిలిందంటే ఒక అర్థం. కానీ ఫ్రీక్వెంట్గా ఈ హార్మోన్స్, ఈ కార్టిజోలు, అడ్రినలిన్ మాటికి రిలీజ్ అవుతూ మనకి నెమ్మదిగా ఏదో ఒక జబ్బు రావడానికి మానసిక పరమైన కారణాల్లో ఇది ముఖ్య పాత్ర వహిస్తాయి. సో ఇప్పుడు అర్థమైందా, మనం ఊరికే కోపడుతుంటే మన మెదడు నుంచి ఇట్లా సిగ్నల్స్ వచ్చి, నేను చాలా హార్మోన్స్ ఉన్నాయి అన్నిటి గురించి చెప్తే మళ్ళీ మీకు అనవసరం, అది కన్ఫ్యూజన్ అవుతుంది. ఈ రెండు మెయిన్గా స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. ఈ క్రానిక్ స్ట్రెస్ అంటే మాటికి భయపడేవాళ్ళు, ఎప్పుడు భయపడుతుండేవాళ్ళు, లేకపోతే ఎప్పుడు కోపంతో ఉండేవాళ్ళు, ఈ రెండింటికి మించి ఎప్పుడు ఏడుస్తుండేవాళ్ళు. వీళ్ళ ముగ్గురికి మెయిన్గా ఈ రెండు హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి ఏదో ఒక చోట అది వీక్గా ఉన్న పార్ట్ కావచ్చు, లేకపోతే ఆ జెనెటికల్గా ఆ వ్యక్తికి వీక్గా ఉన్న పార్ట్ కావచ్చు, దాని మీద ఎఫెక్ట్ పడి వాళ్ళకి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్గా తెలుసుకోవాలంటే భయపడ్డప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది, ఇందాక అనుకున్నాం కదా, ఒక కుక్క సడన్గా వచ్చింది, సడన్గా రాగానే మనకు భయం వేసింది. భయపడ్డప్పుడు వెంటనే ఆ కార్టిజోల్ కానీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిలీజ్ అవ్వడం, మనకి
గుండె దడ, బాడీ షివరింగ్, చెమటలు జరిగి అక్కడి నుంచి పారిపోతాం. పారిపోలేని సిచ్యువేషన్ ఉంటే ఫైట్ చేస్తాం. ఎక్కువ శాతం పారిపోతారా, భయపడతారా? ఫైట్ చేస్తారా? పారిపోవడం. కరెక్ట్. ఇది కరెక్ట్. కుక్క తరిగినప్పుడు మనం భయపడి పారిపోతే అది వెనకాల పడి మనకు తరుగుతుంది. ప్రజ్ఞానికి ఇదే వర్తిస్తుంది. దేనైనా ఎదురు నిలబడి పోరాడగలగాలి, అప్పుడే దాన్ని మనం జయించగలుగుతాం. కుక్కలకనే కాదు, సమస్యలకైనా అదే వర్తిస్తుంది. మనం పారిపోవడం, వరీ కావడం మూలాన మనకి జబ్బులు ఎక్కువ వస్తాయి. నెక్స్ట్, సో భయం వల్ల కలిగే వ్యాధులు ఎవరైనా చెప్తారా? ఒక రెండు. ఊరికే భయపడే వాళ్ళకి ఏం జబ్బులు వస్తాయి? అంటే అన్ని కామన్ గా చెప్పేసుకోవచ్చు, బట్ కొన్ని మాత్రమే భయం వల్లే వస్తాయి అని కొంత రీసెర్చ్ చేస్తున్నారు. అవేంటి చూసి ఏమండి? నర్వస్ వీక్నెస్, ఓకే. యాంగ్జైటీ, వెరీ గుడ్. సో ఆ ఊరికే భయపడటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డిసీజ్, యాంగ్జైటీ డిజార్డర్. యాంగ్జైటీ డిజార్డర్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి. వీడికి ఏదో చిన్న కడుపు నొప్పి వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతే గూగుల్లో మొత్తం ఎతికేస్తాడు. గూగుల్లో ఎతికేసి దానిలో వాడు క్యాన్సర్తో సహా అని చెప్పేసి ఉంటాడు. నాకు క్యాన్సర్ అనుకుని చచ్చిపోతుంటాడు, ఊహించుకుంటాడు. సో మొత్తం ఉన్న ఊళ్ళో ఉన్న డాక్టర్లందరినీ కవర్ చేస్తాడు. ఎవరు లేదని చెప్తే వాడు మంచి డాక్టర్ కాదేమో అనుకుంటాడు. చివరికి కట్ట తీసుకొని వస్తాడు. మళ్ళీ సార్ ఎవరు ఏం చెప్పలేకపోతున్నాడు, మీరే నన్ను కాపాడాలంట. ఏం లేదురా బాబు, నీ బుద్ధి టెన్షన్ అంటే అది నమ్మడు. సో ఇది ఒక ఎగ్జాంపుల్, యాంగ్జైటీ డిజార్డర్. ఇది కాకుండా లేకపోతే ఒక హౌస్ వైఫ్ ఒక ఆమె ఉంది. ఆమెకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ భర్త, పిల్లలు వీళ్ళే లోకంగా ఉంటుంది. వాళ్ళు టైంకి 30 నిమిషం లేట్ అయితే చాలు, ఇంకంతే. వాళ్ళ ఫోన్ల మీద ఫోన్లు వెళ్తా ఉంటాయి. వాడు ఫోన్ ఎత్తకపోతే ఇక్కడ కదిరి పడిపోతుంటారు. ఉన్నారు ఎవరైనా? మళ్ళొచ్చే వస్తాయి. వాళ్ళ ఆయన పొరపాటున ఫోన్ ఎత్తలేదా చచ్చాడు. ఏదో బిజీలో బాస్తో ఉందో లేకపోతే ఏదో మీటింగ్లో ఎత్తకపోతే 4 సార్లు ఫోన్ చేసి ఎత్తకపోతే ఎత్తవేంటి అమాత్రం అది ఇదంతా చేస్తాడు. అంతేనా? ఉంటుంది. అటు సైడ్ తక్కువ నేను చూసేదా. సో యాంగ్జైటీ డిజార్డర్స్. అలా సరే, కొంచెం భయం ఉండొచ్చు. అతిగా భయపడిపోయి వాళ్ళు టెన్షన్ పడిపోయి పక్కన టెన్షన్ పెట్టేసి ఇంకేం దానికి అంటాం. నెమ్మదిగా వాళ్ళు ఇంకా యాంగ్జైటీ డిజార్డర్లోకి ల్యాండ్ అయిపోతారు. ఒక్కసారిగా వచ్చేది అలా చేస్తూ 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 ఇప్పుడు 4 సీట్లు తిరగానే ఒక కొంచెం లావ్ అయిపోతాడా? అయిపోడు కదా. వాడు ఒక 10 సంవత్సరాల పాటు రోజుకి ఒక 1/4 కేజీ తింటూ ఉన్నాడు అనుకోండి, లావ్ అయిపోతాడు. ఏదైనా అంతే. సో ఒకటి కంటిన్యూస్గా అదే ప్రాసెస్లో నడుస్తూ ఉంటే అక్కడికి ల్యాండ్ అవుతుంది. గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ టెన్షన్ పడే వాళ్ళకి గ్యారంటీగా వస్తాయి. మీకు ఎవరికైనా ఏమన్నా జరగగానే బాగా గుండె పట్టుకుంటాం, అవునా? వస్తాయి. ఎక్కువగా పిరికి వాళ్ళలో, ఇది మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు, పిరికి వాళ్ళలో, మరి పిరికి వాళ్ళనే పదమని కాదు, ఊరికే భయపడే వాళ్ళలో ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం ఆస్తమా ఇట్లా ఉండేవాళ్ళు యూజువల్గా వాళ్ళు వయస్సులు అయి ఉంటారు. జస్ట్ మీ చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి, అవునా? నెక్స్ట్, ఇందాక సార్ చెప్పినట్టు మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా రావచ్చు. కోపం వచ్చినప్పుడు మన శరీరంలో మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఊరికే మనం
ఫ్లో ఉండాలని పెట్టాను. సేమ్ మళ్ళీ ఆమెను ఎవరో తిట్టారు, విపరీతమైన కోపం వచ్చింది, మళ్ళీ కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు అది అయిపోతే పర్వాలేదు. వాడికి మాటి మాటికి కోపం వస్తూ ఉంటుంది, చిన్న విషయానికి తాల్చుకోవాలా కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళకి హార్మోన్స్ ఫ్రీక్వెంట్గా ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ అయ్యి వెళ్ళి ఏదో ఒక మన బాడీలో పార్ట్ని డ్యామేజ్ చేస్తాయి. కోపం ఎక్కువగా చూపించినవాడు సరే వాడు చూపించేస్తాడు, వాడికంటే పక్కనోడికి వాడి వల్ల ఎక్కువ జబ్బులు వస్తాయి. అవునా కదా? వాళ్ళకి వస్తాయి, వాళ్ళకంటే వాడు ఇంట్లో వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకు జబ్బులు వస్తాయి గిడి వల్ల. దయచేసి అంతంత కోపాలు పెట్టుకోకండి. మనకి మంచిదిగా తన కోపమే తన శత్రువు అన్నారు కదా. సో కోపం మింగేసేవాడు పరిస్థితి నాకు తెలుసు, నేనే ఎగ్జాంపుల్. ఇప్పుడు లేదు, చిన్నప్పుడు అలా ఉండేది. ఎవడైనా ఏమనంటే వాడు ఏమైనా అనాలంటే మనకి అంత ధైర్యం ఉండేది కాదు. మనసులో చంపేయాలి కొట్టే నేనేసి కొట్టే చంపేయాలని కోపం వచ్చేది. అలా నేనే అనుకునేవాటి కానీ చాలా మంది ఉన్నారు అలా. వాళ్ళు ఏం అనలేరు, పిరికి వాళ్ళు. నెంబర్ 1 పిరికి వాళ్ళు అయి ఉంటారు. నెంబర్ 2 ఏమన్నంటే గొడవ ఎక్కువైపోద్ది, ఎందుకులే ఈ గొడవ పెట్టుకుంటే ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా మనసులో మాత్రం కుమిలిపోతూ ఉంటారు, కోపం వస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చి వాళ్ళు ఏదంటుంటారు, ఈ కోపం వస్తుంటారు, ఏమనలేడు, మింగేస్తుంటాడు. మింగేసే కొద్దీ అది లోపలే ఉండిపోయి ఇంకా సరే చూపించినోడి కన్నా కాసేపు హార్మోన్స్ రిలీజ్ వెళ్ళిపోతాయి. ఈ మింగేసినోడికి అలా రిలీజ్ అవుతానే ఉంటుంది, స్లో పాయిజన్ లాగా. కోపం రావడమే మంచిది కాదు, చూపించడము మంచిది కాదు, మింగేయడం అన్నిటికంటే ఇంకా అట్లీస్ట్ మీ కోపం వచ్చిన విషయాన్ని మీ పక్క వ్యక్తికి చెప్పండి. మీ వల్ల నాకు ఇలా బాధ కలిగింది, నాకు ఇలా కోపం వచ్చింది, ఇంకోసారి ఇలా చేయకండి అని ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి. మొత్తం అక్కడికి అది ఎలా చేయాలి. కోపం వల్ల కలిగే వ్యాధులు మెయిన్గా చాలా మందికి గ్యాస్ ట్రబుల్ ఉంది కదా. గ్యాస్ ట్రబుల్కి మెయిన్గా 4 కారణాలు ఉంటాయండి. చాలా మంది ఆడవాళ్ళకి గ్యాస్ ట్రబుల్ వస్తుంటుంది, మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది. కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కారణాలు మామూలుగా 4 కారణాలు. ఒకటి స్మోకింగ్, ఆల్కహాల్. మ్యాక్సిమం ఆడవాళ్ళకి ఎవరికి ఎక్కువ ఉండదు కదా, సిటీస్లో ఉంటాయి, వేరే విషయం. మామూలుగా మనకు తెలిసిన సర్కిల్లో పెద్దగా లేదు, కానీ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. టైం తినరా అంటే టైం తింటారు. 4వ కారణం ఏంటి తెలుసా? స్ట్రెస్. సో గ్యాస్ ట్రబుల్ ఎవరికైనా ఎక్కువ వస్తుందంటే మీరు చూసుకోండి, మీ ఊరికి కోపం వస్తాను, కడుపు మండిపోతుంది అంటారు సరే, దానిలో నుంచే గ్యాస్ ట్రబుల్స్. మీ కడుపు మండినప్పుడల్లా లోపల మంట జనరేట్ అవుతుంది, చట్టవాకిని వెళ్ళిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా పాపం గుండె, దానికి అన్ని కోపడినా వస్తాయి, భయపడినా వస్తాయి, బాధపడినా వస్తాయి, ఫైనల్గా గుండె దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. మెదడు కూడా బాగా కోపం వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఎక్కడైతే సన్నటి రక్తనాళాలు ఉంటాయో, ముఖ్యంగా ఈ హార్ట్, కిడ్నీ, మెదడు ఇట్లాంటి ఆర్గాన్స్లో చాలా సన్నటి పల్చటి రక్తనాళాలు ఉంటాయి. ఎప్పుడైతే కోపం వస్తుందో ఈ బాగా హైగా వస్తూ ఉంటుంది, లేదా సడన్గా ఎక్కువ వచ్చింది, అప్పుడు మళ్ళీ ఇందాక మనం అనుకున్న కార్టిజోల్, అడ్రినలిన్ సడన్గా రిలీజ్ అవుతాయి. అవి మన హార్ట్ పంపింగ్ ఎక్కువ చేస్తాయి, బ్లడ్ బాగా ఫ్లో అవుతుంది, బీపీ పెరిగిపోయింది నాకు అంటారు. ఈ మధ్య ఇది ఒక పెద్ద అయిపోయింది. పాపం వీడి కోపం వస్తుంటుంది, నాకు బీపీ ఎక్కువైనట్టుంది అందుకే కోపం వస్తుందని మా దగ్గరకు వస్తుంటాడు. కారణం అది కాదు, వీడి కోపం రావడం వల్ల బీపీ పెరుగుతుంటుంది. రివర్స్లో అర్థం చేసుకొని వస్తుంటారు. బీపీ వల్ల కోపం రాదు, గుర్తుపెట్టుకోండి. మీ కోపం వస్తేనే బీపీ పెరుగుతుంది. ఎక్కువగా బీపీ ఉండి ఆ బీపీ హైగా పెరిగిపోయిన వాడికి సన్న రక్తనాళాలు ఎక్కడంటే వాడు ఏముంది, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది, సన్న రక్తనాళాలు తడుపుకోలేవు, చిక్కిపోతాయి, పచ్చిపోతాం, సింపుల్. లేకపోతే హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. సో ఎవరికైతే ఎక్కువ కోపం వస్తుందో వాడికి డేంజర్లు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కీళ్ళ సంబంధిత వ్యాధులు. మింగేసేవాళ్ళని చెప్పారు చూసారా, కోపం. వీళ్ళకి ఏంటంటే ఆత్మాభిమానం, ఆత్మాభిమానంలో దుర్యోధనులు లాంటి నేను గొప్ప చెప్పుకుంటుంటాను. జాయింట్స్, బోన్స్ ఇవన్నీ కూడా మన
ఈగోని ఎక్కువ రిప్రజెంట్ చేస్తాయి. ఎవరికైతే బాగా ఈగో హర్ట్ అయిపోయి మింగేస్తుంటాడో వాళ్ళకి కీళ్ళ సంబంధిత వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. రీసెర్చ్లో తేలిన విషయాలు ఇవన్నీ. మళ్ళీ దుఃఖం కలిగినప్పుడు ఏం జరుగుతుంది? సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. భయం, కోపం కన్నా ఇది ఇంకా ఎక్కువ డేంజరస్. ఇంకా ఎక్కువ హార్మోన్స్ ఎక్కువగా ఎవరైతే ఎప్పుడు ఏడుస్తూ బాగా అలా దుఃఖంతో ఉంటారో, ఏదో కారణం పెట్టి, నిజంగా పెద్ద పెద్ద కారణాల నుండి వాళ్ళకి ఒక దుఃఖం ఉండొచ్చు, వాళ్ళైనా సరే తొందరగా దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఉద్యోగం పోయింది, నిన్న గురువు గారు సత్సంగంలో కూడా చెప్పారు, ఏడుస్తూ ఉందనుకో ఏం లాభం? అటు హెల్త్ పాడవుద్ది, ఇటు హ్యాపీనెస్ ఉండదు. ఇంకా ఇంకో డీప్గా వెళ్తే మనం ఇందాక అనుకున్నట్లు ఆ భయం కానీ, దుఃఖం కానీ, కోపం కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ట్కి ఎక్కడికి ల్యాండ్ చేస్తాయి? సో ఇదన్నిటికంటే స్ట్రాంగ్ అండ్ డేంజరస్ ఎమోషన్స్. సో వీలైనంత వరకు మనం ఏడవకుండా ఉండడానికి ట్రై చేయాలి. అంటే ఏడవకుండా పైకి ఏడడం కాదు, లోపల ఏడవకుండా ఉండడం. మళ్ళీ ఇక్కడ పైకి ఏడ్ చేసేవాడు కొంచెం బెటర్. ఎవడో తిడతాడు, వీడు కోపం రాదు, భయం రాదు, ఏడుస్తుంటాడు లోపల. వాళ్ళు తిట్టాడు, ఏడుస్తూ ఉంటాడు. నేను అంత చేసినా కూడా నన్ను గుర్తించట్లేదు, నన్ను తిట్టాడు, నన్ను అవమానించాడు. అవునా కాదా? మీకే అర్థం అవుతా ఉంటుంది, ఎవరికి వాళ్ళకి అది మ్యాచ్ అవుతా ఉంటుంది. ఎవడైతే ఏడుస్తుంటాడో వాడికి ఇంకా ఎక్కువ జబ్బులు వస్తాయి. డిప్రెషన్, షిజోఫ్రీనియా అంటే పూర్తిగా డిప్రెషన్ అంటే తెలుసు కదా, ఇంకా మానసికంగా కుంగుబాటు అనమాట. వాళ్ళు దేని పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, పూర్తిగా ఏ పని చేయడానికి వాళ్ళు ముందుకు రాకపోవడం, ఎప్పుడు ఏడుస్తూ అలా ఏదో శూన్యంలో చూస్తూ ఉండడం, ఇట్లాంటి ఒక జబ్బు దానికి డిప్రెషన్ అంటారు. షిజోఫ్రీనియా అంటే ఒక రకమైన సైకలాజికల్ సీరియస్ డిజార్డర్. కొంతమంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, వాళ్ళు కనిపిస్తున్నారంటారు, వీళ్ళు కనిపిస్తున్నారంటారు, నోటికి వచ్చినట్టు తిరుగుతుంటారు. కొంతమంది చూస్తూ ఉంటాం, అది షిజోఫ్రీనియా అనే వ్యాధి. వీళ్ళకి ఎక్కువ ఈ అవకాశం. ఏడవడం ఏడ్చే ముందు ఇవన్నీ ఆలోచించుకోండి. నెక్స్ట్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు. ఎవరికైనా ఐడియా ఉందా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే? బాడీలో ఇమ్యూనిటీ అని ఉంటుందా? ఇమ్యూనిటీ అంటే తెలుసుగా, వ్యాధి నిరోధక వ్యవస్థ. ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ యొక్క ముఖ్య పని ఏమిటి? శరీరం ఇందాక అనుకున్నట్టు ఏదో బ్యాక్టీరియానో వైరస్ ఏదైనా ఒక ఇన్ఫెక్షన్, ఫారిన్ బాడీ ఏదైనా మన బాడీని వచ్చి డ్యామేజ్ చేయాలని ట్రై చేసినప్పుడు దాన్ని చంపేయడానికి బాడీలో భగవంతుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ. దీన్ని రోగ నిరోధక వ్యవస్థ అని అంటాము. మెడికల్ భాషలో ఇమ్యూనిటీ అంటాం కదా. దాని పని ఏంటంటే శరీరాన్ని బయట ఇన్ఫెక్షన్ నుంచి, మిగతా వాటి నుంచి కాపాడటం. ఎక్కువ ఏడుస్తూ ఉంటాడు వీడు, ఏడుస్తా ఏమవుతుంది లాస్ట్కి? వాడి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో కన్ఫ్యూజ్ అయిపోతుంది. వారికి ఫారిన్ బాడీ ఏదో తెలియదు, అసలు బాడీ ఏంటో తెలియక పాపం బాడీ మీదే దాడి చేయడం మొదలెడతారు. సో ఆటో ఇమ్యూన్, మన రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో బాడీని నాశనం చేసే అటువంటి ఆ మెకానిజంని ఆటో ఇమ్యూనిటీ అంటాము. దాని వల్ల వచ్చే జబ్బులు కొన్ని ఉన్నాయి, దాదాపు 80 రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కీళ్ళవాతం అనేది అందరూ వినే ఉంటారు. ఈ జాయింట్స్ అన్ని లావుగా అయిపోతాయి, వేళ్ళు వంకలు తిరిగిపోతాయి, అసలు నడవలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ థైరాయిడ్ కూడా ఆటో ఇమ్యూన్ కిందకే వస్తుంది. కొన్ని రకాల థైరాయిడ్ డిసీజెస్, షుగర్ కూడా ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజే. సో ఒక 80 రకాల్లో నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. సో ఆ గ్యాస్ ట్రబుల్ వాటికంటే కూడా ఇంకా డేంజరస్, షుగర్ వాటికంటే కూడా ఇంకా డేంజర్. దీనికి ట్రీట్మెంట్ చాలా కష్టం. సో ఏడవకుండా ఉందాం. ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇది వింటే నాకు కూడా భయం. క్యాన్సర్ ఫైనల్గా ల్యాండ్ అయ్యేది అమ్మా. కన్ఫ్యూజన్ మాట వినిపిస్తుంది.
మీరా? చెప్పండి. బాధ వల్ల వచ్చే ఏడుపు గురించి చెప్తున్నారా, మీరు దేని గురించి చెప్తున్నారు? ఆనందం వల్ల వస్తే మంచిదే కదా, అవి ఆనందం, అది ఏడుపు కాదు. నేను అందుకే చెప్పా, కళలో నీళ్ళు కారడం ఏడుపు కాదు. కళ్ళల్లో నీళ్ళు అనేవి సంతోషం వల్ల రావచ్చు, కళ్ళల్లో దుమ్ము పడినా రావచ్చు, దోమ పడినా ఏ పడినా రావచ్చు, బాధపడినా రావచ్చు, కళ్ళకి ఏదైనా జబ్బులు ఉల్లిపాయకి వచ్చినా రావచ్చు. సో ఇవంతా ఏడుపు కాదు. ఏడుపు అంటే బాధపడుతూ ఉండడం ఊరికే. సంతోషంగా, అందుకే గురువుగారు అన్నిసార్లు స్ట్రెస్ చేస్తారు, ఆనందంగా ఉండండి, తుళ్ళుతూ ఉండండి. ఎందుకు ఎన్నిసార్లు చెప్తారు అని తెలుసుకున్నాం. సో ఏడుపు అంటే అది. ఇవన్నీ లాస్ట్కి ఇలాంటి వ్యాధులకి ల్యాండ్ చేస్తాయి. మనం ట్రీట్మెంట్లు ఉండొచ్చు, మనం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇవన్నీ అంటే, మనందరం ఇక్కడ ఎందుకు చేరాం, ఇక్కడ ఇవాళ ఎందుకు వచ్చాం, గురువుగారు అంటే బాబా అంటే ప్రేమతో వచ్చాం, మా కష్టాలు ఏంటో పోగొట్టుకోవాలని వచ్చాం, కోరికలు ఏంటో తీర్చుకోవాలని వచ్చాం, ఫైనల్గా ఆనందంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రాసెస్లో వెళ్లకుండా మధ్యలో మనం చాలా చేస్తూ ఉంటాం. అవి చేయడం వల్ల ఇలాంటి వ్యాధులు వస్తాయని చెప్పడమే నా ఉద్దేశం. మనకెవరికి వీటి వల్ల ఏమీ రాకూడదు. ఒకవేళ నిజంగా ఎమోషనల్గా సరిగా లేకపోయినా కూడా ఆయన పట్టుకొని ఉన్నాం కాబట్టి సెట్ అవుతాం. బట్ స్టిల్ మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఇదే ఓకే, మనం ఇలా ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉండొచ్చు, లేకపోవచ్చు. నీ దగ్గర 100 కోట్లు ఉన్నా కూడా జబ్బులు ఉంటాయి. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు కదా, ఇది మీకు నేను చెప్పక్కర్లేదు. జ్వరం వస్తే కాదు, మీకే అర్థం. సో దుఃఖం వల్ల వచ్చే వ్యాధులు. చెప్పండి సార్. వస్తుంది. ట్యాబ్లెట్లు కాదు, ట్యాబ్లెట్లు కూడా ఉంటాయి. మనం అసలు మెయిన్ ఏం చేయాలి ఇంకా మనం ఫైనల్గా వస్తాయి సొల్యూషన్ కూడా చెప్తాను. డయాబెటీస్, థైరాయిడ్ సమస్యలు, ఇవన్నీ కూడా, కిడ్నీ వ్యాధులు, జస్ట్ ఇవన్నీ చూసి భయపడకండి. ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మనకు వస్తుందని కాదు. రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆల్రెడీ గత కొద్ది సంవత్సరాలుగా ఏమి తినకూడదు, ఏమి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి తెలుసుకున్నావా? ఎలా నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎంత నిద్రపోవాలి, నిద్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకున్నాం. మంచినీళ్ళు ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఎట్లాంటివి, ఇలాంటివి తెలుసుకున్నాం. ఇవన్నీ ఎందుకు? ఆరోగ్యంగా ఉండడం కోసం. అదేవిధంగా నిన్న లైట్ గురించి కూడా తెలుసుకున్నాం. కాంతి వల్ల మనకి ఎట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, సరైన కాంతి ఉంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం తెలుసుకుంటున్నాం. ఈ నాలెడ్జ్తో మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇవన్నీ తెలుసుకొని భయపడకూడదు. సాయిపోవడం డాక్టర్ గారికి చెప్పారని చెప్పి మళ్ళీ టెన్షన్ పట్టి వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చేయాలి? ఇవన్నీ భయపడడానికి చెప్పట్లేదు. అవేర్నెస్, మనం ఇక్కడ అవేర్నెస్ పెంచుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఎంతో కొంత గూగుల్లో దొరికే అవకాశం ఉంది. మిమ్మల్ని చూస్తే బాగా భయం వస్తుంది, ఊరికే దాహం వస్తుంది. ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం. అసలు ఆలోచించాలంటేనే భయపడేలాగా చేయాలని ప్రయత్నిస్తాయి. కొన్ని రకాల వ్యాధులు, వాటి వెనక ఉన్న మానసిక కారణాలు. ఇందాక అనుకున్నాం ఆల్రెడీ, ఊరికే ఎక్కువగా కోప్పడే వాళ్ళకి ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని. ఇలా కాకుండా ఏదైనా ఒక లైఫ్ సిచ్యువేషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాప ఉంది. ఆ పాప జీవితాన్ని స్టడీ చేస్తూ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక పాప ఉంది. ఆ పాపకి ఇంట్లో వాళ్ళ నాన్న బాగా స్ట్రిక్ట్గా ఉంటాడు, వాళ్ళమ్మ స్ట్రిక్ట్గా ఉంటుంది కానీ ఉండదు.
ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో ఆ పాప ఆడుకోవాలంటే అటు వెళ్ళద్దు ఇటు వెళ్ళద్దు అని ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు. బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు. చిన్న పాపే కదా, ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఆ పాప జీన్స్, ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను, అసలు జబ్బులన్నీ కూడా జీన్స్లోనే ఉంటాయి అనే విషయం చాలా మంది అనుకుంటా ఉంటారు. నిజమే, ఇంతవరకు కూడా ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా జీన్స్ ఆధారంగానే వ్యాధుల్ని నిర్ధారించడానికి ఫైనల్గా వాళ్ళు ట్రై చేశారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీన్స్లో మన పూర్వీకుల నుంచి ఎప్పుడెప్పటి నుంచో తరతరాల నుంచి వస్తుంది కదా, ఒక బీపీ అనే వ్యాధి రావాలి లేకపోతే షుగర్ అనే వ్యాధి రావాలని జీన్స్లో రాసి పెట్టి ఉంది. దీన్ని ఎవడు మార్చలేదు, మన పుట్టుకతో ఆ జీన్స్ వచ్చేస్తాయి. ఆ జీన్స్ని ట్రిగ్గర్ చేసేవి ఎమోషన్స్. అర్థమైందా? ఎందుకు ఇప్పుడు ఒక విషయానికి హర్ట్ అయ్యాడు, ఒకరికి ఏమీ రాలేదు, ఒకటి బీపీ వచ్చింది, ఒకటి షుగర్ వచ్చింది, ఒకటి థైరాయిడ్ వచ్చింది, ఒకే విషయం ఒకే సిచ్యువేషన్, వాడి జీన్స్. సో దీన్ని ఇప్పుడు లేటెస్ట్గా ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద సైంటిస్టులు డాక్టర్లు అందరూ కూడా స్టడీ చేసి కొత్తగా ఇంకొక డిపార్ట్మెంట్ ఎపిజెనెటిక్స్ అని ఇంకో డిపార్ట్మెంట్ తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా దీనిలోకే వస్తున్నారు. మేము ఫస్ట్ నుంచి హోమియోపతి డాక్టర్లు అసలు బేస్ అయ్యేదే దీనిలో నుంచి. ఓకే, ఆ పాయింట్ నాకు మర్చిపోయాను అందుకని ఇప్పుడు చెప్పాను. సో జీన్స్, సరే ఆ జీన్స్ పక్కన పెడితే ఈ లైఫ్ సిచ్యువేషన్, ఆ పాపని ఎక్కడికి వెళ్ళనీయకుండా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, తిడుతున్నారు, చదువుకోలేదని భయపెడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కడో ఆయాసము అలర్జీ ఏదో తాపలుగా వరకు ఉందనుకోండి, ఆ అమ్మాయి అక్కడ ఉండడానికి ఇష్టపడట్లా, పేరెంట్స్ అయినా కానీ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అనుకునే ఒక సిచ్యువేషన్ అక్కడ వచ్చిందనుకో, వాళ్ళకి అలర్జీ వ్యాధి. మన అలర్జీ అంటే తెలుసు కదా, అలర్జీ అంటే ఏంటి? మామూలుగా ఎక్కువ మందికి డస్ట్ అలర్జీ, ఊరికి తుమ్ములు వస్తాయి, చిన్న డస్ట్ పడినా తుమ్ములు వస్తాయి. చాక్లెట్ తిన్నా, పిల్లలకి ఎక్కువ చూస్తూ ఉంటాం, చాక్లెట్ తిన్నా తుమ్ములు వస్తుంటాయి, దగ్గు వస్తుంటుంది. లేకపోతే ఏసీ గాల్లోకి వెళ్ళినా ఊరికి జ్వరం వస్తుంటుంది. సో దే బికేమ్ మోర్ అలర్జెటిక్ టు సమ్ పర్టికులర్ సిచ్యువేషన్స్, పర్టికులర్ థింగ్స్. సో మన మైండ్లో ఇక్కడ ఉండడానికి నేను ఇష్టపడట్లేదు, ఆ వ్యక్తి పట్ల ఇష్టం పోయింది, లేకపోతే ఆ ప్రదేశం పట్ల ఒక రకమైన వర్షం చిరాకు ఉండడానికి ఇష్టపడట్లేదు, అలర్జెటిక్గా మైండ్ తయారైంది, అలర్జీ వ్యాధి. అది డస్ట్ అలర్జీ కావచ్చు. ఇంకా లోపలికి వెళ్తే దద్దులు అంటారు చూసారా, చాలా మందికి చూసే ఉంటారు, దోమ కొడితే దద్దులు వస్తాయి, అలాంటి అర్టికేరియా అంటాం మా భాషలో. ఇంకా అది డీపర్ లెవెల్ అలర్జీ, వాళ్ళకి ఆ వ్యాధి రావచ్చు. సో అంటే 100% మీరు ఇదే జరిగితేనే వస్తుంది అనుకోవద్దు. ఎక్కువ శాతం ఇది మా ఎక్స్పీరియన్స్ నుంచి తెలుసుకున్న విషయాలు. దీనికి బేస్ ఏంటంటే జర్మనీలో డాక్టర్ హ్యామర్ అనే పెద్ద క్యాన్సర్ సర్జన్ ఒక ఆయన ఉండేవారు. సో ఆయనకి ఒకే ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు సడన్గా చనిపోతాడు. చనిపోవడంతోనే వితిన్ 1 వీక్ లోపల ఆయనకి క్యాన్సర్ వచ్చేస్తుంది. ఆయనకు అర్థం కాలేదు, ఆయనకి మందు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, ఇట్లాంటివి ఏమీ లేవు, బాగా హెల్తీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ కొడుకు చనిపోయిన 1 వీక్లోనే క్యాన్సర్ వచ్చేస్తుంది. అదే ఏంట్రా ఇది, వాడు మళ్ళీ ఆయన ట్రీట్మెంట్లు స్టార్ట్ చేస్తాడు కానీ అదేం తగ్గట్లేదు. సో ఆయన ఒక క్యాన్సర్ సర్జన్ అయి ఉండి ఏంటి దీని వెనకాల ఏముంది, ఆయన ఇంటితే లాట్ ఆఫ్ రీసెర్చ్. దాంతో ఒక జర్మన్ న్యూ మెడిసిన్ జిఎన్ఎం థియరీ అని ఒకదాన్ని ఆయన క్రియేట్ చేశాడు. ఆయన వీటన్నిటిని మెయిన్గా కనుక్కున్నాడు, ఇలాంటి భావోద్వేగాల వల్ల ఇలాంటి జబ్బులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మేము కూడా కొంత స్టడీ చేయడం, హోమియోపతి పరంగా దాన్ని ఉపయోగపెట్టుకోవడం జరిగింది. ఆయన సిద్ధాంతం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు కోపం వచ్చింది, ఆ కోపం వల్ల ఈ జబ్బు వచ్చింది కాబట్టి నువ్వు ఆ కోపాన్ని పోగొట్టుకోవడానికి ఇలా ఏవో కొన్ని టెక్నిక్స్ చెప్తాడు.
అవి ఫాలో అయితే ఆ జబ్బు పోతుంది అని. కానీ అన్ని సందర్భాల్లో అది వర్కౌట్ కాదు. మందులు వాడాల్సిన చోట మందులు వాడాలి. ఓకే, అగైన్ కమ్ బ్యాక్. సో ఆ పాప లైఫ్ సిచ్యువేషన్ తీసుకుంటే అలర్జీ వచ్చి సరే రాలేదు, బాగానే ఉంది. ఆ పాపను తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు. హాస్టల్లో పాప కొంచెం పెద్దదయింది, 7th క్లాస్ 8th క్లాస్కి వచ్చింది. హాస్టల్లో వేశారు. హాస్టల్లో వేస్తే బాగా చదువుతుందని వాళ్ళ ఉద్దేశం. కానీ ఆ పాపకి హాస్టల్లో ఉండడం ఇష్టం లేదు. సరే అయినా కూడా పేరెంట్స్ కోసం అండ్ మంచిగా ఏదైనా ర్యాంక్ కొట్టాలని చెప్పి హాస్టల్లో చేరింది. హాస్టల్లో రూమ్మేట్ అయ్యింది. ఆ పక్కన ఉండే ఆ రూమ్మేట్ ఈ అమ్మాయిని బాగా విసిగిస్తుంది. ఈ అమ్మాయికి ఊరికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని చూపిస్తే మళ్ళీ కాలేజీలో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందని ఆ కోపాన్ని మింగేస్తుంది. చిన్నపిల్ల కాబట్టి ఇనిషియల్గా అమ్మాయికి, చిన్నపిల్లలు కూడా వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. నేను ఈజీగా అర్థం కావడం కోసం ఇట్లా లైఫ్ సిచ్యువేషన్ చెప్తాను. ఓకే, సరే అక్కడ ఒక సిచ్యువేషన్. ఫస్ట్ ఏమో ఉండే ప్రదేశం పట్ల ఒక చిరాకు, కోపము, అవర్షను అలా ఎక్కువ ఉండడం వల్ల అలర్జీ వ్యాధులు వచ్చాయి అనుకున్నాం. లేకపోతే కోపం ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చింది అనుకుంటున్నాం. లేదా పాపకి ఇవేమి రాలేదు. నెక్స్ట్ 2-3 ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చి వాళ్ళు ఇద్దరు అమ్మాయిని పక్కన పెట్టడం మొదలుపెట్టారు. ఈ పాప బాగా సెన్సిటివ్ అనుకున్నాం. సపరేట్ చేసేసారు అమ్మాయిని. ఇలా సపరేషన్ అనే ఫీలింగ్ నన్ను పక్కన పెట్టేశారు అని బాధపడుతూ ఆ సపరేషన్ అనే కాన్ఫ్లిక్ట్లోంచి అమ్మాయికి ఎక్కువగా స్కిన్ డిసీజెస్ వస్తాయి. దానిలో సోరియాసిస్ అనే ఒక వ్యాధి కూడా రావచ్చు. సోరియాసిస్, మీరు వ్యాధిని అర్థం చేసుకుంటే దాని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ నేను చెప్పేది మీకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, బట్ సింపుల్గా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సోరియాసిస్ అంటే అందరు వినే ఉన్నారా? తెలుసు కదా. సోరియాసిస్ అంటే ఏమవుతుంది? ఒక ప్యాచులుగా ఎరప్షన్స్ అంటే పొక్కులు పెద్ద పెద్ద ప్యాచులు లాగా ఏర్పడతాయి. అది ఒక పులుసులుగా పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది, సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఓవర్గా అక్కడ సెల్స్ జనరేట్ అయ్యి పొట్టులాగా రాలిపోతుంటుంది, సపరేట్ అయిపోతుంది సార్. ఆ సపరేషన్ కాన్ఫ్లిక్ట్ నేను ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో వాళ్ళు నన్ను సపరేట్ చేసేసారు అనే బాధలో ఎక్కువగా ఉండే వాళ్ళకి అట్లా సపరేషన్ కాన్ఫ్లిక్ట్, దాని నుంచి సోరియాసిస్ లాంటి వ్యాధులు రావచ్చు. పీసీఓడి అంటే అదే తెలుసు కదా. పీసీఓడి అంటే ఐడియా ఉందమ్మా? పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. చాలా మంది ఆడపిల్లల్లో ఇవాళ అది కామన్ అయింది. దీనివల్ల పీరియడ్స్ సరిగా రావు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి. కానీ దీని వెనకాల ఉండే మానసికపరమైన కారణాలు ఏంటి? మామూలుగా మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అనుకున్నాం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినే వాళ్ళకి, లావ్ అయిపోయే వాళ్ళకి, స్వీట్లు ఇట్లా ఏది పడితే తిని వీళ్ళకి ఎక్కువగా పీసీఓడి వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాం. కానీ దాని వెనుక ఉండే మానసికపరమైన కారణాలు కూడా ఆలోచిస్తే మళ్ళీ ఆ పాప సిచ్యువేషన్కి వెళ్తే షీ ఫీల్స్ దట్ నన్ను మా అమ్మ నాన్న సరిగా ప్రేమించట్లేదు, లేకపోతే నా మాటకి ఎవరు విలువ ఇవ్వట్లేదు, నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, లేదా నేను అంత అందంగా లేను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఒక అమ్మాయిలాగా నేను సరిగా లేను అంటే తన ఫెమినిటీని, తన స్త్రీతత్వాన్ని తనే అనుమానించుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో. అంటే మీరు అనుకోవచ్చు ఇవన్నీ వాళ్ళకి ఏం కనిపించడం లేదు అనుకోవచ్చు, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇవే ఉంటాయి వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళ స్త్రీతత్వాన్ని వాళ్ళు అనుమానించారో దానికి మెయిన్ కారణమైన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, 100లో 100 ఇలాగే జరుగుతుందని లేదు, ఎక్కువ శాతం అవకాశం ఉంది. వెనకాల ఉండే మానసిక పరమైన కారణాలని జస్ట్ మీతో షేర్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. మీరు ఏదైనా ఒక డిసీజ్ చెప్పండి, మనం కొన్ని ట్రై చేద్దాం. డయాబెటీస్కి మెయిన్గా వీళ్ళు చెప్పిన సైంటిస్టులు చెప్తున్న కారణాలు మేము చూసిన దాన్ని బట్టి వీళ్ళు కూడా ఎక్కువగా ఈ డయాబెటీస్ ఉండేవాడు నన్ను సరిగా ప్రేమించట్లేదు, వీళ్ళు ఈ ఫీల్స్ దట్ ఈజ్ నాట్ లవ్డ్ ప్రాపర్లీ.
వాడిని సరైన ప్రేమను పొందలేకపోతున్నాడని ఫీల్ అవుతాడు. లైఫ్ స్టైల్ కాజ్ ఒకటి ఉంటే మానసిక పరమైన కారణం ఇది ఉంటుంది. నెక్స్ట్, ప్రేమించబడట్లేదని అది కాకపోతే ఓవర్గా బర్డెన్, ఎక్కువగా బాధ్యతలు నా మీద పడిపోయాయని ఫీల్ అయ్యేవాళ్ళకి, ఎక్కువగా డబ్బు పట్ల వ్యామోహం ఉండేవాళ్ళకి వీళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం. నడుము నొప్పి, ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి ఇందాక తెలుసుకున్నాం కదా. సరే, ఫస్ట్ ఆటో ఇమ్యూన్ చూద్దాం. మేము ఇందాక అనుకున్నట్లే ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? మన రోగనిరోధక వ్యవస్థ బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి అది హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే అది కన్ఫ్యూజ్ అయిపోయిందో మన బాడీని అది డిస్ట్రాయ్ చేయడం మొదలెడుతుంది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది? దీనికి వెనుకున్న మానసిక కారణాలు ఏమిటి? ఈ వ్యాధులు వచ్చే వాళ్ళ మనస్తత్వం ఎక్కువ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ కోరుకుంటారు. అది దొరకకపోతే హర్ట్ అయిపోయి నేను వేస్ట్, నేను బతకడం వేస్ట్, నేను వేస్ట్, నన్ను ఎవరు గుర్తించట్లేదు అని వాళ్ళు నేను వేస్ట్ అనుకోవడం ఏంటి? ఇట్స్ ఏ సైకలాజికల్ సూసైడ్ ఒక రకంగా చూడాలంటే. సో ఆటో ఇమ్యూనిటీ ఏంటి? మన బాడీ రక్షించాల్సిన రక్షణ వ్యవస్థ అది మన బాడీని చంపేయడానికి ట్రై చేస్తుంది. ఎవడైతే నేను వేస్ట్ ఒక గిల్ట్ ఫీలింగ్ లో బతుకుతుంటాడో, నేను తప్పు చేశాను, కొన్ని అపరాధ భావన, నేను తప్పు చేశాను, లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇలా ఎక్కువ ఎవరైతే ఏడుస్తూ ఉంటారో, ఎవరైతే వాళ్ళు సెల్ఫ్ డివాల్యుయేషన్, దాని తెలుగులో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, వాళ్ళు తక్కువ చేసుకోవడం, కించపరచుకోవడం, వాళ్ళు కించపరుచుకుంటా ఉంటారు. వాడు బాగానే ఉంటాడు, వాడికి 10 మార్కులకి 9 మార్కులు వస్తాయి, వాడు నేను ఒక మార్కు రాలేదు, నేను ఒక వేస్ట్ క్యాండిడేట్, నేను బతకడం వేస్ట్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఏడుస్తుంటాడు. వీడి దగ్గర 1 కోటి రూపాయలు ఉంటాయి, నేను 1 కోటి సంపాదించగలిగాను, 10 కోట్లు లేదు, నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ని చెప్పాను కదా, నాకు ఏడుపు. సరే, రిలేషన్ ఉంది, ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ బాగా క్లోజ్. వీడికి ఏదో కొద్ది రోజుల తర్వాత వేరే ఫ్రెండ్ ఏర్పడ్డాడు, లేకపోతే 4 ఫ్రెండ్స్ వాడికి కొత్త వాళ్ళు దొరికారు. వీడిని సరిగ్గా పట్టించుకోవడం, నన్ను పట్టించుకోవట్లేదు, నేను వేస్ట్ అని వీడు ఆడడం మాట్లాడు. సో ఎప్పుడైతే నేను వేస్ట్, నేను పనికిరాని వాడిని కించపరుచుకుంటున్నాడు, ఇట్లా జరుగుతూ ఉందో, మైండ్ మనం అలా సిగ్నల్స్ బాడీకి ఇస్తున్నాం. బాడీ ఏం చేస్తే, పాప నేను వేస్ట్, నేను ఉండకూడదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. నడువు నొప్పి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నడువు నొప్పి లేని వాళ్ళు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అర్థం చేయాలి. ఏదో కొంత కూర్చోగలిగి, కానీ నొప్పి ఉంది. నడువు నొప్పి చాలా అందరికి ఉండే కామన్ ప్రాబ్లం గురించి చెప్తాను. నడువు అంటే ఏంటి? బ్యాక్. వాట్ ఈజ్ యువర్ బ్యాక్? ఈజ్ సపోర్ట్. ఎవడైతే నాకు సపోర్ట్ లేదని ఏడుస్తూ ఉంటాడు, ఎవరు సపోర్ట్ లేదు, అన్నీ నేనే సంపాదించుకోవాలి, నేనే చేసుకోవాలి, అంతా నా మీద. నెక్స్ట్, వెయిట్ బేరింగ్. లోయర్ బ్యాక్ మెయిన్గా ఏదైతే ఉందో అది మొత్తం బాడీ బరువుని మోసేది. లోయర్ బ్యాక్ కానీ మోకాళ్ళు కానీ, వీళ్ళు నేను మోయలేని భారాన్ని నేనే మోస్తున్నాను ఫీల్ అవుతూ ఉంటారు. వాడు మోస్తున్నాడా లేదా వేరే విషయం, మోస్తుండొచ్చు, మోయడం వేరే, మోస్తున్నారని ఏడవడం వేరే. అర్థమవుతుందా నా పాయింట్? ఇక్కడ ఎవరికి లేవు సమాధాన బాధ్యతలు, అందరికీ ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఉంటే, ఒకటి తక్కువ ఉంటే, ఒకడు రకరకాలు. ఎవడైతే నేనే మొత్తం మోస్తున్నాను, నా వల్ల కావట్లేదురా బాబు అని ఏడుస్తాడో, వాడికి నడువు నొప్పి, మోకాలు నొప్పి. సింపుల్. ఏడవకుండా ఉంటాడు, ఏడుపు లేని వాడు లేదు. అది ఎలాగో జరుగుతుంది. ఎక్కువ శాతం మేము చూసేది నడుము నొప్పి, మోకాలు నొప్పి 90% కేసులు పెద్ద జబ్బులు దాకా వెళ్ళక, క్యాన్సర్ దాకా వెళ్ళక.
ఓకే, మెడ నొప్పి లేని వాళ్ళు ఎవరు? స్ట్రెస్ అంటే ఏంటి? ఇందాక అలా ఏడవడమే స్ట్రెస్. మోయాల్సిన భారం కంటే ఎలాగో లాభైపోయి అదొక భారం పెంచాం దాని మీద. మళ్ళీ వీడు ఫీల్ అయిపోవడం, నేను మోయాల్సిన దాన్ని ఎక్కువ మోసేస్తున్నాను. దాని మీద బట్టలు పెరిగిపోయి నేను మొయ్యలేకపోతున్నాను అది మొయ్యలేకపోతే నొప్పి వచ్చేస్తాను. వాడు ఎప్పుడు కూర్చోవాలో చూస్తున్నాడు. చాలా సింపుల్ లాజిక్. మెడ నొప్పి ఉంది. మెడ అనేది మన ఈగోకి ఒక సెంటర్ పాయింట్. మీరే అర్థం చేసుకోండి. ఎవరికైతే ఈగో ఎక్కువ హర్ట్ అవుతా ఉంటుందో వాళ్ళకి మెడ నొప్పులు వస్తాయి. అవునా? ఇక్కడ ఇంకా డీప్గా చెప్తాను. కుడివైపు మెడ నొప్పి ఉంది. కుడివైపు మెడ నొప్పి అనే కాదు, కుడివైపు ఏ జబ్బులు వచ్చినా వాళ్ళకి వాళ్ళ ఆఫీస్లో బాస్తో ప్రాబ్లం ఉండొచ్చు, ఫాదర్తో ప్రాబ్లం ఉండొచ్చు, హస్బెండ్తో కానీ లేకపోతే లైఫ్ పార్ట్నర్తో ప్రాబ్లం ఉండొచ్చు. కుడివైపు వచ్చి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎక్కడైనా కుడి వైపు ఏదైనా మోకాలు నొప్పో మెడ నొప్పో ఇంకేదో ఉంది, కంటి ప్రాబ్లం ఉంది కుడివైపు, జస్ట్ థింక్ అబౌట్. వాళ్ళకి బాస్తో కానీ ఫాదర్తో కానీ లేకపోతే లైఫ్ పార్ట్నర్తో కానీ సమస్య ఉండే ఉంటుంది. 100లో 90% వస్తుంది. ఎడమ వైపు ఉంది. తల్లితో ప్రాబ్లం అయి ఉండొచ్చు, పిల్లలతో ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎడమ వైపు సమస్యలు ఉండేవాళ్ళు మీరే ఆలోచించుకోండి. అవునా కాదు? అవునా? కన్ఫర్మా? సో ఇలా మన జబ్బులకి మనమే కారణం. మన జబ్బులే కాదు, మన ఆనందానికి కూడా మనమే కారణం అయి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన ఆనందం కోసం అందరి మీద, చుట్టుపక్కల వాళ్ళ మీద ఆధారపడుతుంటాం. ఫస్ట్ మనం కొటేషన్ చదువుకున్నాం, అద్దం మీద మట్టి ఉందని ఆయన చూస్తూ ఉంటాడు, కానీ మట్టి ఉన్నది మన మొహం మీద. సో మనలో మనమే ఏంటి లోపాలు ఉన్నాయి, మన ఆలోచన విధానాలు ఎట్లా మార్చుకుంటే మనకి ఇవన్నీ బాగుంటాయి, ఆనందంగా ఉంటాం. ఇప్పుడు అలా ఎలా మన ఎమోషన్స్ అన్నీ ఒక బ్యాలెన్స్డ్గా, నాట్ ఓన్లీ ఎమోషన్స్, ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. రెండు జరిగినప్పుడే ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది. మీకేం చేయాలి? సరే, ఈ జబ్బులను పక్కన పెట్టేద్దాం. అది జబ్బులు ఎక్కువైపోయి మైగ్రేన్. వీళ్ళు ఒక కంటిన్యూస్ గా ఒక సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంటారు. ఐ కాంట్ టేక్ ఇట్ మోర్. కుడివైపు తలనొప్పి ఉండేవాళ్ళ అనుకుందాం, వీళ్ళకి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ నుంచో ఆఫీస్లో బాస్ నుంచో సమస్య ఉంటుంది, వాళ్ళని తొక్కేస్తుంటారు. అవునా? కుడివైపు పార్శ్వ మైగ్రేన్ అంటే ఏంటి? పార్శ్వత్వం, వన్ సైడ్ ఎక్కువ వస్తుంది. అమ్మా, రెండు కళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. అదే ఇదే ఏందో ఈ జీవితం, ఇదే జోక్ కాదు, కరెక్టే కదా? సో మైగ్రేన్ అయితే అది ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్, నేను భరించలేకపోతాను. కరెక్ట్ అయినా మీకుందా? సారీ, ఇలా అడగకూడదు. ఓకే, భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి? అసలు మరి 1, ఎంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు వ్యాయామం చేస్తున్నారు చెప్పండి? సిన్సియర్గా. ఇంటి పనులు వ్యాయామం కింద రావు. ఇప్పుడు సుమారు ఒక 200-300 మంది ఉంటే ఒక 20 చేతులు లేవలేదండి. అప్పుడప్పుడు చేసేవాడు, అప్పుడప్పుడు తినట్లేదుగా. రోజు తినేవాళ్ళు మరి రోజు అడిగించుకోవాలిగా. మీకు ఇక్కడ ఆడవాళ్ళందరికీ ఒక చిన్న అడ్వైజ్. పాపం మీరు ఇళ్లలో చాలా మంది ఇళ్లలో పని చేసుకుంటా ఉండొచ్చు, కానీ అదే ఎక్సర్సైజ్ అనుకుంటా ఉంటారు. కానీ మీకు అందరికి నొప్పులు వస్తున్నాయా? ఎస్ ఆర్ నో? ఎక్సర్సైజ్ చేస్తున్నా మరి ఎందుకు నొప్పులు వస్తున్నాయి? ఈ టాపిక్ రిలేటెడ్ కాదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ అడ్వైస్. ఎక్సర్సైజ్ చేయక ముందు తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే
జిమ్కి వెళ్ళినా ఏదైనా స్పోర్ట్స్ ట్రైనింగ్కి వెళ్ళినా వాళ్ళు ముందు స్ట్రెచ్చింగ్ చేయిస్తారు. బాడీ అన్ని రకాలుగా స్ట్రెచ్ చేయాలి. రోజు ఒక 5 నిమిషాలు ఉదయం మీరు పనులు చేయడానికి ముందు పనులు అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు యోగా చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. చాలా నొప్పులు రావు. పడుకునే ముందు వాళ్ళు ఒక 5 నిమిషాలు చేసుకోండి, అసలు నొప్పులే రావు. చాలా మంది మనం అనుకునే నొప్పులే కాదు, ఓవర్ స్ట్రెయిన్ కూడా వచ్చేవి. ఇది ఒక టిప్, దీనికి సంబంధం లేదు అయినా చెప్పాను. ఓకే, వ్యాయామం, యోగా. సో వ్యాయామం, యోగా ఇవన్నీ చేస్తూ ఉండడం మూలాన ఏమవుతుందంటే చేసిన ప్రతిసారి రక్త ప్రసరణ బాడీ అంతా బాగా జరుగుతుంది. వ్యాయామంలో, యోగాలో కూడా రక్త ప్రసరణ జరగడమే కాకుండా మొత్తం కండరాలు, నరాలు అన్ని బాగా స్ట్రెచ్ అవుతాయి. మన బాడీలో రకరకాల ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయనుకుంటే అవి సరిగా ఫ్లో అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడైతే యోగా చేస్తామో అంతా కూడా ఒక చక్కగా జరుగుతూ ఉంటది. మనం ఇందాక మాట్లాడుకున్న హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి ఉన్నా కూడా డౌన్ అయిపోతాయి. మన హ్యాపీ హార్మోన్స్ గురించి నాకు చెప్పలే యాక్చువల్గా. ఆక్సిటోసిన్, డోపమిన్, సెరటోనిన్, ఈ 3. డోపమిన్ అనేది పక్కన పెట్టి సెరటోనిన్, ఆక్సిటోసిన్ అనే ఇందాక 2 హార్మోన్స్ మనం చూసాం. ఇవి హ్యాపీ హార్మోన్స్, ఇవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. మనకు కార్టిజోల్ కావాలా, సెరటోనిన్ కావాలా మనమే తెలుసుకోవాలి. నేనేమి ఫిలాసఫీ చెప్పట్లేదు, సైన్సే చెప్తున్నా. మీరు టెన్షన్ పడుతూ ఏ పని చేయకుండా కూర్చొని తింటూ వాళ్ళ మీద వీళ్ళ మీద అరుస్తూ ఏడుస్తూ ఉంటే కార్టిజోల్ ఎక్కువ రిలీజ్ అవుద్ది, జబ్బులు వస్తాయి. లేదు చక్కగా వ్యాయామం చేసుకుంటూ యోగా చేసుకుంటూ ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా జాలీగా ఉంటే సెరటోనిన్, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, జబ్బులు రావు. సింపుల్ లాజిక్. ఏది కావాలనేది మన చేతుల్లో, మన మొహం మీద ఉండే మట్టి మనకి తెలుసు. ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏదో వేరే ఏదో ఆయన పతంజలిలో ఆయన చేసినట్టు పట్టంత లోపల ఏకల్లా కొన్ని బ్రీతింగ్, స్లోగా బ్రీత్ తీసుకోవడం. టెన్షన్ వచ్చింది, చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీకు టెన్షన్ వచ్చింది, స్లోగా గాలి పీల్చి వదులుతూ ఉంటే లోపల వ్యాగస్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది స్టిమ్యులేట్ అవుతుంది. ఈ స్టిమ్యులేట్ అయ్యి మనం ఇందాక అనుకున్న హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతుంది. సెరటోనిన్ రిలీజ్ అవుతుంది, ఆక్సిటోసిన్. సార్ తలపోటు కూడా తలపోటే కాదు, అన్నీ తగ్గుతాయి. శ్వాస, మన శ్వాసని సరిగా తీసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు టెన్షన్ పడినప్పుడు, భయపడినప్పుడు ఏం జరుగుతుంది? శ్వాస ఏది జరుగుతుంది. కోప్పడినప్పుడు ఏం జరుగుతుంది? సో ఒక నెగటివ్ ఎమోషన్లో శ్వాస సక్రమంగా లేదు. ఎప్పుడైతే మీరు శ్వాసని కావాలని కంట్రోల్గా చేస్తున్నారో ఆటోమేటిక్గా లోపల చాలా మెకానిజం రిపేరింగ్ జరుగుతుంది. సింపుల్, ఇవన్నీ తెలిసినవే. సామాజిక సంబంధాలు. మనకైతే మామూలుగా అయితే ఫ్రెండ్స్, యూజువల్గా ఒక్కడే ఇంట్లో దిష్టిబొమ్మలాగా ఉండే కంటే నలుగురితో కలిసి ఉండడం ఎప్పటికైనా మంచిది. అందరూ తెలిసిందే కదా. చాలా మంది ఇవాళ రేపు ఒక్కళ్ళే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవరితో కలవలేక ఒంటరిగా ఉండడం అనేది మాత్రం జబ్బే. ఎవరితో అయినా కలవగలిగి ఉండి ఒంటరిగా ఉన్నా కూడా ఎంజాయ్ చేయగలగడం అది వేరే. ఒంటరితనం వేరే. ఒంటరితనాన్ని సింగిల్గా ఉంటూ ఎంజాయ్ చేయాలనుకోవడం వేరే, ఒంటరితనం ఫీల్ అవ్వడం వేరే. సో ఒంటరితనం వద్దు. ఇదే నలుగురు ఫ్రెండ్స్, నలుగురు చుట్టాలతో కలిసి హ్యాపీగా మాట్లాడుకోండి. అంటే మనకి ఎలాగో గురువుగా చెప్పినట్టు ఆ చెత్త మాట్లాడుకోకుండా మంచి మాట్లాడుకోండి. మనకి ఆ ప్రాబ్లం కూడా లేదు, మన గురు బంధువులు ఉన్న చుట్టుపక్కల చక్కగా కూర్చొని మాట్లాడుకుంటాం. దీనివల్ల కూడా మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎమోషన్స్ బాగుంటాయి. సో ఇప్పుడు అదే ధ్యాసలో ఉండడం అదొకటి. జర్నలింగ్, సైంటిస్టులు చెప్తున్నారు. జర్నలింగ్ అంటే సో ఉదయం లేవగానో లేకపోతే రాత్రి పడుకునే ముందు లేకపోతే మధ్యాహ్నం లేకపోతే 3 ఫోటోలు రాసుకోమంటున్నారు. ఏంటి ఇంతకుముందు చిన్న ఇప్పుడు దాన్ని కొత్తగా చెప్తున్నారు. రాసుకోండి, నాది ఈ సమస్య, సో నేను ఇలా ఆలోచిస్తున్నాను, నాకు వాటితో సమస్య. ఇట్లా రాసుకోవడం వల్ల మన ఎమోషన్ బయటకు వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ మనం చెప్పుకోవడం వల్ల పోతుంది. అట్ ద సేమ్ టైం మనమే రాసుకోవడం మనకి అర్థమైపోతుంటుంది. రాయడం అనే ప్రక్రియ చాలా అద్భుతమైంది ఈ జర్నలింగ్ అనేది.
దీనిలో రకరకాల జర్నలింగ్స్ ఉన్నాయి. గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఆల్రెడీ దీని మీద ఒక సెమినార్ కూడా చేసాం. ఫలానా వాళ్ళ వల్ల నాకు మంచి జరిగింది, ఎంత వాళ్ళ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను, ఫలానా వాళ్ళకి బాగుండాలి అని రాసుకుంటాం. బాబా నాకు ఇలా చేయండి. నేను చిన్నప్పుడు గురువుగారు, ఇప్పుడు కూడా చాలా మంది లెటర్స్ రాస్తున్నారు గురువుగారు కదా. దీనిలో చాలా అద్భుతమైన సైన్స్ ఉంది. చేయండి, రోజు ఇది ఒక అలవాటుగా రాసుకున్నాం. స్ట్రెస్ లేకపోవచ్చు, నాకేం లేదు అంత బాగానే ఉంది అనుకోవచ్చు, మంచిగానే రాసుకోండి ఒక 5 నిమిషాలు జర్నలింగ్. దిస్ విల్ హెల్ప్ యూ ఏ లాట్ మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి. మీ ఇష్టం, ఏమేమి రాసుకోండి. నామం రాసుకుంటూ మళ్ళీ ఏదో ఆలోచించకూడదు. సాయిబాబా గురించి ఆలోచిస్తూ రాసుకుంటే ఓకే. అయితే థాట్స్ రాసుకోవడం వల్ల ఏంటంటే మనతో మనమే కనెక్ట్లో ఉంటాం. సాయిబాబా నామం చెప్పి రాసుకోవడం యాజ్ యూజువల్గా మనం వేరే ఆలోచిస్తుంటాం, మనకు అలవాటు కదా. ఎంతసేపు ఉంటుంది మనకి ఫోకస్? పక్క వాళ్ళకి సాయం చేయడం అందరూ చేస్తూనే ఉంటారు, ఆ చేయడంలో ఆనందాన్ని అనుభవించే ఉంటారు. పక్క వాళ్ళకి సహాయం చేయడంలో ఎక్కువ సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సెరటోనిన్ హార్మోన్ ఎంతో ప్రశాంతత ఇస్తుంది. ఆ సెరటోనిన్ కంటే ఆక్సిటోసిన్, జాలీ దయ, ఇట్స్ ఏ లవ్ హార్మోన్ అంటారు. లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎంతో మనకి బాడీలో ఉండే ఆ స్ట్రెస్ని, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. తద్వారా ఆరోగ్యం వస్తుంది, ఆనందం, ఆరోగ్యం అన్నీ. సో ఇది ఒక టెక్నిక్. రోజు ఏదో ఒకటి గురువు గారు చెప్పారు కదా, ఇప్పటికైనా ఏదో మంచి పని చేయండి, సాయం చేయండి, ఏం లేదు దారిలో చెత్త తీసి పక్కన పడి అని చెప్పారు కదా. మనకన్నీ తెలుసు, ఎంతమంది చేస్తారు నాకు తెలియదు. ఇదొక దరిద్రం, చాలా మందికి అలవాటు. ఎప్పుడు వాడక్కన్నాడు, అప్పుడు ఇట్ అయింది, ఎప్పుడు గతంలో బతుకుతూ ఉంటారు. లేదా రేపేమవుతుందో, వాడికి కట్టాల్సిన డబ్బులు ఏమవుతాయో, వాడేమవుతాడో, వాడి పరిస్థితుల్లో ఈ క్షణంలో ఏమవుతాడు ఎవడో. అవునా కాదా? ఎంతమంది ఈ క్షణంలో బతుకుతున్నారు? ఇప్పుడు మీరు చేసుకొని చెప్పండి. అయితే గతం యొక్క బాధ లేదా ఫ్యూచర్ యొక్క టెన్షన్, ఈ అలవాటు మానుకోవాలి. ఇది చాలా స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. గతాన్ని మర్చిపోవడానికి ఇందాకే గురువు గారు ప్రసంగంలో చెప్పారు కదా, ఒక వ్యసనం పోగొట్టుకోవాలంటే ఇలా గతంలో పడి ఏడుస్తూ ఉండడం ఒక వ్యసనం. వాడికి నిజం చెప్పాలంటే వాడికి దానిలో హ్యాపీనెస్ దొరుకుతుంటుంది. ఏడుస్తూ ఉండడం ఒక ఆనందం, ఏడుస్తూ ఉండడం ఒక అడిక్షన్, ప్రత్యేకంగా ఏడవడం. ఆ ఏడుస్తూ ఉండే అడిక్షన్ నుంచి బయటపడాలంటే ఒక మంచి అలవాటు చేసుకోవాలి. అది మంచి అలవాటు ఇప్పుడు నేను చెప్పేవి కావచ్చు, బాబా గురుగారి పరంగా ఏవైనా అది చేసుకుంటూ. దీని గురుగారు ఇది కూడా చెప్పారు, మన వ్యసనాలు అలవాటు మనం కూర్చున్న కొమ్మలు లాంటివి, మనం వాటిని నరుక్కోలేము, మన వల్ల కాదు. పైన ఉన్న బాబా అనే కొమ్మను పట్టుకుని వెళ్ళమని చెప్పారు కదా. సో దాన్ని ఒక్కదాన్ని చేస్తే అసలు జీవితంలో మనకు ఉపయోగపడలేదు. ఓకే, సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్. ఇక్కడ న్యూస్ రోజు పేపర్ చదివేవాళ్ళు ఎవరండి? టీవీలో న్యూస్ చూడడం అదే పనిగా, యూట్యూబ్లో, సోషల్ మీడియా. అసలు ఎలా ఇవాళ ఇది ఒక పెద్ద క్యాన్సర్ కంటే భయంకరమైన జబ్బు అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా కోవిడ్ టైంలో వచ్చిన మెసేజ్, ఎంతమంది సూసైడ్ చేసుకుని తెచ్చిపోయారు తెలుసా మీకు? ఆ సోషల్ మీడియా పెట్టిన టార్చర్కి. అదవుతుందంట, ఇదవుతుందంట, ఇదే పని చూస్తూ ఉంటాడు. ఏది వచ్చినా సరే కొంతమంది ఉంటారు, ఇక్కడ పెట్టి పెట్టగానే వాడు 100 గ్రూపులు ఉండేవి ఫార్వర్డ్ చేస్తుంటాడు. ఇదే పని. తను ఏముందో కూడా నిజమా కాదో కూడా చూడటం. అవునా? పిల్లల బ్యాచ్ అయితే ఇన్స్టాగ్రామ్, వాడు ఏదో ఫోటో ఎక్కడో దిగుతాడు, వాడు పెట్టాడా లేదా, లైక్లు వచ్చాయా లేదా, వాడు లైక్లు రాత్రి టెన్షన్ పడి కుమిలిపోతుంది, ఏడుస్తుంది. వీడు ఏడవడానికి కొత్త మార్గం ఇన్స్టాగ్రామ్ బ్యాచ్. యూట్యూబ్లో నాకేదో మోకాలు నొప్పి వచ్చింది, యూట్యూబ్లో వాడు వీడియో పెడతాడు. మోకాలు నొప్పి క్యాన్సర్ అని ఎక్కడో ఉంటుంది, చచ్చిపోయాడు, వీడు రావడం కాదు పక్కన చెప్తుంటాడు. సోషల్ మీడియాకి, న్యూస్కి, న్యూస్ ఛానల్స్కి వీలైనంత దూరంగా ఉండడం ఉత్తమం లేదు. సోషల్ మీడియా మంచిదే,
వాడుకోవాలి బా ఆ సీరియల్స్ గురించి నేను మాట్లాడుతుంటారేమో. ఇంకా సీరియల్స్ చూస్తున్నారు నిజంగా? మీరు చూస్తారు, ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు మీరే ఉత్సాహిస్తా అంటున్నారు. మీరు ఎవరికి నమ్మాలి? సీరియల్స్ ఎలా చూస్తారు నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక సినిమానే నేను చూడలేకపోతున్నాను. ఒక సినిమా చూడడానికి నాకు 4 రోజులు పడుతుంది. వీళ్ళు ఒక సీరియల్ని నెలల తరబడి చూస్తూ ఉంటారు. అదేదో వేల కొద్ది ఎపిసోడ్లు నడుస్తుంటాయి. వాళ్ళలో ఉండే ఓపిక పక్కన ఎవడైనా అంటే ఉండే దానిలో రాదు. ఆ సీరియల్ చూసి దాన్ని కొట్టుకోవడంలో ఉండే ఆ మజా వేరే. మళ్ళీ దాని డిస్కషన్లు, ఆడవాళ్ళు మగవాళ్ళు టార్చర్ పెట్టారా సార్? ఇప్పుడు వాళ్ళు మా మీద మగవాళ్ళు టార్చర్ పెట్టరా? ఇప్పుడు అవన్నీ అవసరం మరి. మనం ఏదో వచ్చావో నాకు మాట చెప్తున్నా వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు మగవాళ్ళు టార్చర్ పెడతారు, మగవాళ్ళు ఆడవాళ్ళు టార్చర్ పెడతారు. దీనికి అద్భుతంగా ఒక సొల్యూషన్ చిన్న సెంటెన్స్ లో మన సత్సంగంలో గురువుగా చెప్పేశారు. అసలు అదొక్కటి చేయగలిగితే చాలు. ఫ్రస్ట్రేటెడ్ గా ఉంది అని ఒక అడిగితే ఏముందమ్మా, ఓకే అంతే. నువ్వు ఎదవి అన్నావా? ఓకే నేను ఎదవని. అవును, వాటి ఏమైపోయింది? వాడు ఎదవాడిని ఎదవైపోతావా? సింపుల్ లాజిక్. నన్ను ఎదవంటావా? వీడు ఎదవైనా సరే నన్ను ఎదవంటా అనకూడదు. ఏముండదు విషయం, అవునా కదా? ఇంతేగా జరిగేది. చిన్న చిన్న విషయాలే. ఒప్పుకోరు. ప్రాబ్లం 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇద్దరి మధ్య గొడవ వచ్చిందంటే యూజువల్గా ఎక్కువ శాతం ఇదే. అది కూడా చెప్పారు కదా గురుగారు ఆ సత్సంగం. మిస్అండర్స్టాండింగ్ బోత్ సైడ్స్ ఉండొచ్చు కదా. సో మనకు ఆయన అన్నీ చెప్పేసి ఉన్నారు, మనం ఫాలో అయితే చాలు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకు వచ్చిన వ్యాధి గురించి గూగుల్లో, యూట్యూబ్లో దయచేసి స్టడీ చేయకండి. మీకు ఎవరైనా ఒక డాక్టర్ తెలిస్తే ఆయన దగ్గరికి పోండి, ఆయన ఏం చెప్తే అదేనండి. నా స్పెషల్. మేము చచ్చిపోతున్నాం ఈ టార్చర్ భరించలేదు నిజంగా. వాడు అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు, ప్రశాంతంగా పడుకొని, సార్ ఉండే దడగా ఉంది సార్ అంటాడు. ఏముండదు, వాడు గూగుల్లో చూస్తుంటాడు, అది టెన్షన్ వచ్చి ఉంటుంది, ఉండి దడగా ఉంటుంది. వాడు హార్ట్ అటాక్ అంటే నాకు ఫోన్ చేస్తాడు. నేను మంచి నిద్రలో ఉంటాను, నేనేం చేయాలి చెప్పండి? మీరే చెప్పండి. టాబ్లెట్ చెప్పేదాకా ఎక్కడ వాడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అవునా కదా? కోవిడ్ టైంలో ముఖ్యంగా ఈ గూగుల్లో ఎదిగి చదివేసి మమ్మల్ని ఎంతమంది టార్చర్ పెట్టారో మా బాధలు ఏంటో బాగా తెలుసు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. బట్ డోంట్ సెర్చ్ ఫర్ యువర్ డిసీజ్ గూగుల్లో దయచేసి స్టడీ చేయకండి. స్ట్రాంగ్ అడ్వైస్. మేము క్లినిక్లో కూడా అంటించి పెట్టుకోవాల్సి వస్తుంది. యూట్యూబ్లో సలహాలు తీసుకోకండి. న్యాచురల్గా ఎవరైనా చెప్తే ట్రై చేయండి, మందులు ట్రై చేయండి. న్యాచురల్ మెథడ్ ఏదైనా చెప్పారు. మనం పేషెంట్ ఒక ఉంది, ఆమెకి మెడల్ నొప్పి వస్తుంది, మందులు ఎన్ని ఇచ్చినా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఆపరేషన్ చేసినా తగ్గుతుందో లేదో పరిస్థితి. చిన్న నొప్పే కానీ భరించలేకుండా. ఆపరేషన్ చేసినా తగ్గుతుందో లేదో గ్యారంటీ లేదు. ఏదో యూట్యూబ్లో టిప్ చెప్పారు ఎవరు, ఏదో ఇటురాయి కాల్చి దాని మీద అలోవెరా ఆకు పెట్టి కాలు పెడితే నొప్పి తగ్గిపోయినా పెట్టిన వెంటనే నొప్పి తగ్గిపోయింది. ఎన్ని మందులు వేసినా, పెయిన్ కిల్లర్ వేసినా తగ్గ నొప్పి రిలీఫ్ వచ్చిందా లేదా? ఆ రకంగా ఉపయోగపడుతుంది, నేను కాదనట్లేదు. అంతవరకే. దేన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి అనే విచక్షణ మనకు ఉండాలి. ఓకే. సో ఈ సైంటిస్టులు ఎవరైతే ఈ భావోద్వేగాల గురించి, సైకాలజీ గురించి, సైకియాట్రీ గురించి, మెదడు గురించి స్టడీ చేస్తున్నారో, న్యూరో సైంటిస్టులు, సైకియాట్రిస్టులు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అని నేను స్టడీ చేసుకుంటూ వెళ్తుంటే ఇవన్నీ మనకి ఎప్పుడో గురువుగా చెప్పేస్తున్నారు. వీళ్ళేంటో ఎప్పుడు చెప్తున్నారు మనకి అనిపిస్తుంది. జస్ట్ ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మైండ్ఫుల్నెస్. వాడు ప్రాక్టీస్ చేయమంటున్నారు సైంటిస్ట్.
ఇందాక ఎవరు అడిగారు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా, వాటి సొల్యూషన్స్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి చెప్పారు కదా గురుగారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మీరు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి, జరగబోయే దాని గురించి జరగబోయే ఫ్యూచర్ గురించి ఆలోచించకండి, ఈ క్షణంలో ఏం చేయాలో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా పెద్ద మందులు చెప్పట్లేదు, టెక్నిక్సే చెప్తున్నారు. గురుగారు మనకి ఆల్రెడీ ఆ విషయం చెప్పేస్తున్నారు, మనం ఇచ్చేద్దాం. చేసే పని మళ్ళీ ఇక్కడ కూడా ఒక హెయిర్ లైన్ ఉంటుంది, శ్రద్ధగా చేయడం అనే దాన్ని మళ్ళీ వీళ్ళు యాంగ్జైటీకి వెళ్ళిపోయి ఓకే శ్రద్ధగా చేయమన్నారు కదా, స్టవ్ తుడిచాం, సరిగా లేదు ఏదో మరకుంది మళ్ళీ తుడిచాం, ఇట్లా మళ్ళీ పక్కకి మళ్ళీ స్టవ్ తుడిచామో లేదో, మళ్ళీ ఇంత శ్రద్ధ అవుతుంది, అది ఓసిడి కిందకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఆ లైన్ గుర్తుపెట్టుకోవాలి. శ్రద్ధగా చేయమన్నారు, ఆ టైం వర్క్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ పని చేసే ప్రతి పని అత్యంత శ్రద్ధగా చేయడం, అదే మైండ్ఫుల్నెస్ అంటే. తినేటప్పుడు కూడా మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అని జాగ్రత్తగా చూసుకోవాలి. టీవీ చూస్తూ కుంభాలు వేసేయడం, కనిపించింది రోడ్డు మీద ఇంట్లో ఫుల్గా తిని అక్కడ ఏదో వాడు బాగుందని చెప్పి 4 జిలేబీలు వేయడం, 4 సమోసాలు. మైండ్ఫుల్గా తినడం అంటే అది కాదు. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, కడుపులో వేసేదానికి మెదడులో వేసేదానికి రెండింటి పట్ల జాగ్రత్త వహించాలి. ఆ జాగ్రత్త మనమే తీసుకోవాలి. సో చెత్త చెదారం తినకుండా ఉండడం, నానా చెత్త చూడకుండా ఉండడం, వినకుండా ఉండడం, ఈ 2 చేయాలి. మేనిఫెస్టేషన్ దీన్ని ఒక అద్భుతమైన సాధనంగా వాళ్ళు సైంటిస్టులు చెబుతున్నారు. ఉదయాన్నే లేచి నేను ఒక పెద్ద కోటీశ్వరుని అవ్వాలి, కోటీశ్వరుని అయిపోతాను, లేకపోతే నేను 6 ప్యాక్ చేస్తాను, మా ఆవిడని నా మాట వినేటట్టు చూసుకుంటాను, లాంటివి కాదు. వాడు ఒక పాజిటివ్ భావోద్వేగాల్ని ఊహించుకొని దాన్ని అనుభవించడం. దానివల్ల భావమే ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటుంటాం వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల, మన భావమే. దీన్ని చాలా చాలా జాగ్రత్తగా మనం ఏమి భావిస్తుంటామో, ఏమి భావన, గురువు గారు కూడా చాలా సత్సంగాలు చెప్పారు, మన భావనే ఇంపార్టెంట్. ఎవరైతే ఆ భావనని తిరిగి రిపీటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ పక్కవాడికి ఎవరికో బాగాలేదు, వాడికి బాగవ్వాలి అని ప్రార్థిస్తాం మనసులో. వాళ్ళేం ప్రార్థన గురించి చెప్పట, సంకల్పం గురించే చెప్తున్నారు. ఈ వైబ్రేషన్స్ ప్రతిదీ, సృష్టిలో ప్రతిదీ ఒక ఎనర్జీయే, వైబ్రేషన్స్ రూపంలోనే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడినా ఇవి వైబ్రేషన్స్ రూపంలోనే మీ అందరి చెవుల్లోకి వస్తుంది, కనపడదు. సృష్టి మొత్తం ఒక ఎనర్జీయే. సో ఈ ఎనర్జీని మనం వాడుకోవాలి, దానిలో ఇదొక టెక్నిక్. సో దానికి మన గురుగారు ఏం చెప్తున్నారు, మానస పూజ చేసుకోవాలి. మానస పూజ అంటే బాబా ఇంటికి పిలవడం, ఆయనకి మనం పూజ చేయడం అని చెప్తున్నారు కదా. ఆయనకి స్నానానికి ఏర్పాటు చేయడం, నైవేద్యం పెట్టడం, ఇవన్నీ చేస్తే బాబాని ఇంటికి పిలిచి భిక్ష పెట్టినంత పుణ్యం వస్తుందని గురుగారు చెప్పారు. మనకి ఎప్పుడో చెప్పారు ఆయన, వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మేనిఫెస్టేషన్. సో మన గురుబంధువులు కాబట్టి ఎక్కువగా ఎవరైతే మానస పూజ చేసుకుంటూ ఉంటారో మేనిఫెస్టేషన్ కూడా చేయొచ్చు. ఎవరికైనా బాగాలేదు, వాళ్ళకి బాగోవాలి బాబాని మనస్ఫూర్తి ప్రార్థిస్తాం. మనకి ఏదైనా కావాలి, నిజంగా నేను సరదాగా అన్నా కూడా నాకు 1 కోటి రూపాయలు కావాలి, నేను 1 కోటి రూపాయలు సంపాదించేశాను అనే భావాన్ని బలంగా రిపీటెడ్గా అనుకోవడం ఒక శక్తిని ఇస్తుందంట, తెలియకుండా ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. అలా అనుకుంటూ హ్యాపీగా పాజిటివ్గా ఉండడం, నాకేం కాదు, నేను సాధిస్తాను అని అనుకోవడం మేనిఫెస్టేషన్. నాకు బాబా ఉన్నారు, నేను చూసుకుంటాను, నాకేం భయం లేదు, ధైర్యంగా ఉండడం, దాన్ని మేనిఫెస్టేషన్కి ముత్తాత, నిశ్చింతగా ఉండడం. సో మనకి ఇంకా కష్టపడాల్సిన పని లేదు. మనకి నిజంగా కష్టం ఉంది, మనం ఏం చేస్తాం, బాబా వదిలేసి హ్యాపీగా ఉంటాం, నిశ్చింతగా ఉంటున్నాం. నిశ్చింతగా ఎవడైతే ఉన్నాడో వాడికి ఏమి ఆ కార్టిజోల్ రిలీజ్ కాదు, అడ్రినలిన్ రిలీజ్ కాదు, వాడికి సెరోటోనిన్ ఉంటుంది, ఆక్సిటోసిన్ ఉంటుంది, వాడికి ఏం జబ్బులు కావు, పని అయిపోతుంది.
ఈలోగా టెన్షన్ పడిపోయి చచ్చిపోతుంటాడు కదా, వాడికి జబ్బులు వచ్చేస్తుంటాయి. వాడికి పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, జబ్బులు వస్తున్నాయి. సో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి సైంటిస్టులు చెప్పింది మేనిఫెస్టేషన్. దాన్నైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మనం గురు బంధువులం కాబట్టి దీన్ని హ్యాపీగా చేసుకుంటే దీన్ని మించింది లేదు, గురువు గారు చెప్పింది. మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఇక ఆల్రెడీ చాలా మంది మెడిటేషన్ చేస్తున్నారు ఇక్కడ. సో మెడిటేషన్ గురించి పెద్దగా చెప్పగలిగేది. సో జోక్స్ అపార్ట్, మెడిటేషన్ అంటే ఒకే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కళ్ళు మూసుకుని ఒకే విషయాన్ని అలా ధ్యానించడం, ఏదో దాని మీద ఫోకస్ పెట్టడం అనుకుంటున్నారు. మనకి మెడిటేషన్ అంటే ఏంటో గురుగారు మనకి ఇష్టమైన ఒక ఆబ్జెక్ట్ పట్ల మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడమే మెడిటేషన్. అది బాబాను గురువు గారు అయితే దానికి మించింది లేదు. సో బాబా పట్ల గురువు గారి పట్ల ప్రేమను పెంచుకోవడం, ఆ ఊసులో ఆ ధ్యాసలో ఉండడమే మెడిటేషన్. మెడిటేషన్ అంటే అలా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నాం అనుకుంటే నిద్రపోవడం కాదు మెడిటేషన్ అంటే. సో వాళ్ళు అలా చెప్తున్నారు, పాపం వాళ్ళకి తెలియదు. నిజంగా ప్రపంచం చాలా మంది మెడిటేషన్ అంటే తెలియదు. వాళ్ళకి అద్భుతంగా గురువు గారు చెప్పేస్తున్నారు. అది చేయగలిగితే భావోద్వేగాలు హార్మోనియస్ గా అవ్వక ఏం చేస్తాయి? లర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకోండి అని చెప్తున్నారు. నిజంగా గురువు గారు ఏం చెప్పారు? ప్రతిదా మంది మీరు రీసెర్చ్ చేసి ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ మనకు ఆల్రెడీ చెప్పేస్తున్నారు ఆయన. అవేర్నెస్. వాళ్ళ అవేర్నెస్ అంటే ఏం చెప్తారంటే, ఒక పని చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ చదువుతారు, ఆలోచనలు అంటే వెళ్ళిపోతాయా? అవునా కదా? మన ఆలోచనలను తీసుకొచ్చి అట్లా బుక్ చదవడానికి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మెటా అవేర్నెస్ అంటున్నారు సైంటిస్ట్. ఆ మెటా అవేర్నెస్ డెవలప్ చేసుకుంటే మీకు ఎమోషనల్ గా చాలా హెల్ప్ అవుతుంది, చాలా బ్యాలెన్స్ వస్తుంది, హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు. మనకి ఉన్నారు షిరిడీకి ఎందుకు వచ్చామో, ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం అనే గుర్తులో ఎక్కువ ఉండాలి అని చెప్పారు కదా. సింపుల్ గా మాట్లాడుకుంటే అంత మించిన అవేర్నెస్ ఏముంది? మనం చేసే పని బాబా దగ్గర చేస్తుందా గమనిస్తుందా? ఈ అవేర్నెస్, అదేదో అవేర్నెస్ అవసరం. ఈ అవేర్నెస్ ఒక్కటి దాని ఎమోషన్స్ బ్యాలెన్స్ కాకుండా ఎలా పోతాయి? వాడి మీద కోపం వచ్చిందండి, వెంటనే బాబా గుర్తుకు రావాలి, గురువుగారు గుర్తు రావాలి, గురువుగారు ఇష్టం లేదు అని ఆపేసి కోపాన్ని వదిలించుకోగలిగితే దానికి మించిన ఎమోషనల్ బ్యాలెన్స్ ఏముంది? అవునా కాదా? వాళ్ళు అదే చెప్తున్నారు. దానికి మించి, దానికి ఎన్నో వేల రెట్లు మించిన గురువుగారు చెప్పేస్తున్నారు మనకి. అవునా? కనెక్షన్స్. కనెక్షన్స్ అంటే ఇలా అనుకున్నట్టు సామాజిక సంబంధాలు అది కాదు. వాళ్ళు కనెక్షన్స్ పెంచుకోవడానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ జాలి, దయ, హెల్ప్ చేయడం, ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయమంటున్నారు. ఎప్పుడైతే ఇవి చేస్తుంటామో ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉన్న కనెక్షన్స్ మెరుగవుతాయంట, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంట. సో ఆటోమేటిక్ గా మనలో దానివల్ల ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుందని వాళ్ళు సైంటిస్టులు చెప్తున్నారు. దానికి మన గురువు గారు ఆల్రెడీ చెప్పేస్తున్నారు కదా, రియల్ పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళ పట్ల ప్రేమతో ఉండడం, ఇవన్నీ కూడా బాబా గురువు గారు చెప్తున్నారు కదా. బాబాకి ఇష్టమైనది ఏంటి? రియల్ హ్యూమన్ బీయింగ్ గా మారడం అని చెప్పారు కదా. సో ఇవన్నీ ఆయన చెప్పేస్తున్నారు, మనం ప్రాక్టీస్ చేయడమే. ఇంకా ఫైనల్ గా ఇన్సైట్, అంతర్ముఖం. ఇన్సైట్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని హ్యాబిట్స్ మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక్క రోజులో రావు. ఈ హ్యాబిట్స్ ఫార్మేషన్ అనేది మనకి ఏమున్నాయి, సరైన ఆలోచన ఉందా లేదా, మనం ఒక విషయం పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నాము, దాన్ని మార్చుకోవాలంటే ఎలాగా, దీన్ని గుర్తుపెట్టుకొని ఇందాక చెప్పినట్లు అవేర్నెస్తో దాన్ని అనలైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేయడం అనేది మనకి పుట్టుకతో రాదు కదా, మన ఇంట్లో ఎవరో నేర్పిస్తారు. సో మనకి లైఫ్లో పార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో మన అలవాట్లని అలా మార్చుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారు.
ప్రాక్టీస్ చేయండి. మీరు పక్క వాడికి హెల్ప్ చేయడం, కోపం వస్తే రియాక్ట్ అవ్వకుండా ఉండడం, వెంటనే గుర్తించడం, ఇవన్నీ ప్రాక్టీస్ చేసే కొద్దీ నెమ్మదిగా వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు. మనకి ఆల్రెడీ ఆ విషయం గురుగారు చెప్పేసాం. అవునా? అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు చెప్పేది పర్పస్. ఎవరికైతే ఈ పర్పస్ ఉంటుందో వాడికి అసలు ఏ గోల్ లేదు. వాడు మొత్తం ఆ పర్పస్ కోసమే పనిచేస్తుంటాడు. వాడికి ఇష్టమైన పర్పస్, ఇష్టమైన గోల్ వేరే, పర్పస్ వేరే. పర్పస్ అంటే అసలు మన నీడ్ అనుకోవాలి గురుగారు చెప్పినట్టు. గోల్ అంటే ఏదైనా రీచ్ అవ్వడం. ఓకే, సో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండండి అని గురుగారు ఆల్రెడీ చెప్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారు, మీరు ఒక పర్పస్ పెట్టుకోండి, ఇష్టమైన ఏదో తెలుసుకోండి, దానికోసం నిరంతరం కష్టపడండి. అప్పుడు అన్ని ఆలోచనలు, ఇప్పుడు ఎవడేమన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఐఏఎస్ సీట్ కొట్టాలనుకున్నాడు, వాడు ఎంతసేపు దాని మీదే పనిచేస్తుంటాడు. వాడికి ఏమన్నా లేకపోయినా దాని గురించి ఆలోచిస్తుంటాడా? వాడికేం జబ్బులు రావు, 99% రావు. వాడు దాని మీదే వెళ్తా ఉంటాడు. వాడు ఎవడేమన్నా పట్టించుడా, నేను చదువుకోవాలని వెళ్ళిపోదు. వాడు అయితే లేకపోతే ఎంత, ఉంటే ఎంత, లేకపోతే ఎంత, అంటే ఎంత, అనకపోతే ఎంత, అయితే ఇట్లా వెళ్ళిపోతుంటాడు. నేను అది సాధించాను. ఇలా ఒక సాధించాలనే లక్ష్యం పెట్టుకొని ఉండే వాళ్ళకి అసలు ఏ గొడవ లేదు. మీరు అడగచ్చు, మాకు 70 ఏళ్ళు వచ్చే మేమే లక్ష్యం పెట్టుకోవాలి. మెడిటేషన్ ఉన్నారండి, మీరు ఏ ప్రజెంటేషన్ ఇచ్చినా మెడిటేషన్ ఇస్తే మాకు చిరాకు వచ్చేస్తుందండి. సరే, జోక్స్ అన్నమాట. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఏ వయసు వాళ్ళైనా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, మనకేం కావాలి, ఏం సాధించాలి అనే గోల్ సెట్ చేసుకొని మొత్తం దాని గురించే పని చేసుకుంటూ వెళ్తూ, గురువు గారికి ఇష్టమా కాదా, బాబాకి ఇష్టమా కాదా అని మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే దానికి మించిన ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు. ఏమన్నా డౌట్లు ఉంటే మాట్లాడు, ఎవరికైనా డౌట్లు ఉంటే చెప్పండి, లేకపోతే క్లోజ్ ఇవి చేయడమే. జీన్స్ లో మీకు ఏ జబ్బులు ఉన్నాయి మీకు తెలియదు, నాకు తెలియదు. దాన్ని ట్రిగ్గర్ చేసే పాయింట్లు ఈ ఎమోషనల్ గా స్టిమ్యులేట్ అవ్వడం, ఊరికే కోపం రావడం, ఊరికే బాధపడటం, అంటే ఒక ఏజ్కి వచ్చి ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి ఏం చేయలేము. అదే చెప్తున్నా కదా, ఎమోషనల్గా ఎవడైతే బ్యాలెన్స్డ్ ఉంటాడో, ఎవడైతే హెల్తీగా ఉంటాడో వాడికి ట్రిగ్గర్ అవ్వవు. సేమ్ టైం వాడు ఎక్సర్సైజు, డైట్ ఇవి కూడా ఫాలో కావాలి. వాడిని చాలా హ్యాపీగా ఉన్నామనుకుంటే బాగా ఇష్టం వచ్చినట్టు తినేస్తే అది స్ట్రెస్ కిందే లెక్క. ఓకే, ఎక్కువ ఎందుకు తింటాడు, వాడికి స్ట్రెస్సే లోపల. వాడు ఏదో వాడికి ఉన్న ఒక స్ట్రెస్ ని పోగొట్టుకోవడానికి వాడు ఎక్కువ తినేస్తుంటాడు. ఇంకోటి మందు తాగుతాడు, ఇంకోటి సిగరెట్ తాగుతాడు, ఇంకోటి స్వీట్లు తింటాడు. నాకేం అలవాట్లు లేవంటాడు, రోజు 10 కేజీ స్వీట్లు తింటాడు. స్ట్రెస్ మూలాన ఒక అడిక్షన్. వాకింగ్ అనేది కూడా ఎక్సర్సైజే కదా. ఎక్సర్సైజ్ అంటే మీ ఉద్దేశం ఏంటి? వాకింగ్, రన్నింగ్ అన్ని ఎక్సర్సైజ్లే. శారీరకంగా శ్రమ కలిగించేది ఏదైనా ఎక్సర్సైజ్. జిమ్లోకి వెళ్ళి బరువులు ఎక్కడం ఎక్సర్సైజ్. రకరకాల దానిలో టమాటా పప్పు, దోసకాయ పప్పు లాగా అన్ని పప్పులు, రకరకాల పప్పులు. అంటే మీరు అనేది ఏంటి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మెడిసిన్స్ ఉన్నాయా అంటారా? మెడిసిన్స్ ఉంటే ఆ సైంటిస్టే చెప్పేవాళ్ళు. ఇంతసేపు ఇది మైండ్లో ప్రాబ్లం ఉంది, మైండ్లో నుంచి మనం దాన్ని సరి చేసుకోవాలి. మనకు ఒక అద్భుతంగా ఆయన ఉన్నారు, ఆయన చెప్పారు, ఒరే నువ్వు ఇంజనీరింగ్ చేయాలంటే 10th దాకా చదవాలి, పలానా స్కూల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఏమో, ఇంటర్మీడియట్ ఆ కాలేజ్ చదవాలి, ఇంజనీరింగ్ పలానా ఎంసెట్ రాయాలి, పలానా నెల ఇంజనీరింగ్ చేయాలని చెప్పాడు. ఎవరు చేయాలి అది? ఆయన చేయాలి, మనం చేయాలి. మెడిసిన్స్ అవసరమైన చోట వేసుకోవాల్సిందే. గురుగారు కూడా వేసుకోమని చెప్పారు.
నేను మెడిసిన్స్ వేసుకోను, నాకు ఆయన తగ్గించాలి అనుకోవడం కరెక్ట్ కాదు. అర్థమైందా? నిజంగా మనకి అన్ని చోట్ల అలా ఉండట్లేదు. మెడిసిన్స్ వీళ్ళు చేసుకోవడానికి ఇష్టం లేదు, అందుకని ఆయన పేరు చెప్తుంటాడు. ఫ్యాక్ట్ అది. మనం చేసే దాని వెనకాల ప్రతి దాని వెనకాల ఒకటి ఉంటుంది. అర్థమైందా? ఒకడు బాగా యాక్టివ్గా అందరినీ జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు. చిన్న ఎగ్జాంపుల్. వాడికి యాక్చువల్గా ఏంటంటే అందరూ నన్ను గుర్తించాలని లోపల ఒక ఇచ్చి, వాడే పెద్ద నిజంగా అంత ఫ్రెండ్లీగా ఎవడో ఉంటాడు బాగా ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేయండి. వాడు అందరూ నన్ను గుర్తించాలి అని వెనకాల బ్యాక్గ్రౌండ్లో అట్లా నడుస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం వెనకాల బ్యాక్గ్రౌండ్ మనం ఆ ఇన్సైట్ అనలైజ్ చేసుకోవాలి. సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ కరెక్షన్, అది కూడా ఆయన చెప్తున్నారు. దానికి ఆయనకి మించిన మానసిక శాస్త్రవేత్త ఎవరు లేరు. హ్యూమన్ ఎమోషన్స్ గురించి కానీ మనం ఎలా ఆలోచించాలి, మన థాట్ ప్రాసెస్ మొత్తం ఆయన చెప్పేసి ఉన్నారు. అవునా? Depends on the severity of your emotional disturbance. Childhood నుంచి మనుషులు రకరకాలు ఉంటారు. ఒకడు ఒక చిన్న ఒక క్లాస్ లాగా రథం లాగా ఉంటాడు. వాడు అలా రాయబడగానే పగిలిపోతాడు. వాడికి అప్పటికప్పుడే వస్తాయి. ఒకడు ఒక ఇనుము రాటలాగా ఉంటాడు. వాడిని చుట్టి పెట్టి కొడుతూ ఉన్నవాడు పొంగుతాడు, వాడికి వస్తాయి. దెబ్బ కామనే, వాడేంటి అది ఇవ్వాలి. అర్థమైందా? సో సైంటిస్టులు వీళ్ళందరూ రీసెర్చ్ చేసి చెప్పింది ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని వాళ్ళకున్న లిమిటెడ్ టెక్నాలజీని వాడి కనుక్కొని చెప్పారు. అసలు ఆ సైన్స్కి ఆధారభూతంగా ఉన్నది, అసలు సైన్సే ఆయనగా ఉన్న ఆయన మన. సో ఆయన మీద మనం ఆధారపడి ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే దానికి మించిన ఎమోషనల్ బ్యాలెన్సింగ్ లేదు. గురుగారు ప్రతిదానికి నేను చాలా సత్సంగాల్లో నాకు అర్థమైంది, సాయి ఊసే సాయి ధ్యాసే, లేదు లేదు వేరే బాట. మీకు డబ్బులు వచ్చినా డబ్బులు లేకపోయినా, కోపం ఎక్కువ ఉన్నా వీటికి ఇదే పరిష్కారం అని నేను అనుకుంటున్నాను. చెప్పండి. మోసపోయామని ఇది బాధపడుతుంటారు. మోసపోయాడని మోసం చేశాడు, ఏమైంది ఇప్పుడు? ఎవడో మీకు ఇవ్వాల్సిన ₹1,00,000 ఎగ్గొట్టాడు అనుకున్నాను. నాకు అర్థమైంది. నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా అప్పిస్తే అది ఇవ్వడం అనుకుని ఇవ్వడం బెటర్. ఇస్తే తీసుకోవడం వాళ్ళ అన్నీ అవే కదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. అలా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది. నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఇవ్వలేను. క్లోజ్, వాడు ఎంత క్లోజ్ అయినా కానీ వాడు ఇచ్చిన తర్వాత ఇస్తాడో ఇవ్వడో అదొక టెన్షన్, ఇవ్వకపోతే అదొక టెన్షన్. చాలా మంది ఈ జబ్బులతో వస్తారు. నేను కామన్ సలహా నాకు అనిపించింది చెప్తున్నా, నేను చేసేది చెప్తున్నా. వాడు ఎవరికైనా ఇచ్చాము, వాడు ఇవ్వలేదు, ఇవ్వకపోయినా పర్లేదు అనుకుంటే ఇవ్వడం అంతే. లేదంటే ముందే నా దగ్గర లేవు ఉంటే లేకపోతే ఉన్నా నేను ఇవ్వలేనని చెప్పను, మొహమాటం లేకుండా. యూ షుడ్ నో హౌ టు సే నో, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? క్లోజ్ చేద్దామా? స్టార్ట్ చేసుకున్నాం. ఏమన్నా బోర్ కొట్టించుంటే సారీ.
సారీ అలా తప్పులు వెళ్ళిపోయినా అందరికీ ఉండే ప్రాబ్లమే కదమ్మా. ఇప్పుడు మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సరిగా ఉండలేక ఏవో ఎక్స్పెక్ట్ చేయడం, మనం సరిగా ఉండలేకపోవడం, వాళ్ళు సరిగా లేరు అనుకోవడం. ఇప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే, మనకు ఒక సమస్య ఉందంటే దానికి కారణం మనమే అనే విషయాన్ని తెలుసుకోవాలి. మనల్ని ఎవడైనా బాధ పెడుతున్నాడంటే ఎవరు, నువ్వు ఎదవా అని ఫీల్ అని ఒకటంటే నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే ఎవరు కారణం, ఎవరు ఫీల్ అవుతున్నారు? వాడు ఎదవా అంటే నేను ఎదవైపోతానా? అలా ఓకే నాకు అనుకున్నా, ఓకే నేను ఎదవనే. ఇప్పుడు యాటిట్యూడ్ అది కూడా మనం వాడిని ఎదవ అనుకోండి, మనం అనుకోవడం మళ్ళా. అవును, ఓకే, మన ఆలోచనే. మనం హ్యాపీగా ఉండడానికి మన మీదే మనం డిపెండ్ అవ్వాలి. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. మీ హ్యాపీనెస్ కి, మీ కాదు, మన హ్యాపీనెస్ కి మనం దేని మీద డిపెండ్ అవ్వకూడదు ఎక్సెప్ట్ బాబా అండ్ గురుజీ. అది ఇంకో లెవెల్. మన బాధ్యత తీసుకోవాలి. నేను హ్యాపీగా లేను, నాకు ₹1,00,000 పోయాయి అంటే అదే తప్పు అనుకో. అలాగే తప్పు చేశాను మళ్ళీ అడగకూడదు. ఓకే, మూవ్ ఆన్, వదిలేసి వెళ్ళిపోగలగాలి. హ్యాపీగా ఉండడమే మన ప్రథమ లక్ష్యం అవ్వాలి. ఏది జరిగిన అప్పుడు మనకు చాలా మటుకు జబ్బులు రావు. ఓకే, క్లోజ్ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.